హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు జై బజరంగబలి. కళింగ సామ్రాజ్యాన్ని కపిలవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతని పాలనాకాలంలో చుట్టుపక్కల రాజ్యాల నుంచి ఎలాంటి ప్రమాదము ఉత్పన్నమవకపోవడంతో ప్రజలు శాంతియుతంగానే జీవించారు. అయితే అది కపిలవర్మ శౌర్య పరాక్రమాల వల్లనే అనుకుంటే పొరబడినట్లే. అతని పాలనా కాలంలో చుట్టుపక్కల రాజ్యాలలో అంతఃకలహాలు చెలరేగాయి. వారిలో వారు కొట్టుమిట్టాడుతూ ఉండడంతో ఇక పొరుగు రాజ్యాల మీదకి దండెత్తగలిగే చేవ ఏది వారిలో? ఇంతకీ ఈ అంతఃకలహాలని రెచ్చగొట్టింది కళింగ రాజ్యమేనని అపవాదు కూడా ఉంది. అయితే కపిలవర్మ అంత తెలివిమంతుడేమీ కాదు. ఎల్లవేళలా నృత్య వినోదాలలో మునిగి తేలే రాజుకి వ్యూహరచనకు తీరిగేది. మరి ఈ కుటిల రాజకీయాలకి కారకుడెవరు అంటే కళింగ దేశపు మహామంత్రి సుమంతుడు. నిజానికి రాజ్యాన్ని పాలిస్తున్నది అతడే. రాజుగారి స్వార్థబుద్ధిని తనకి అనువుగా ఉపయోగించుకుంటూ అలాంటి సలహాలనే ఇస్తూ తన మాటే వేదవాక్కులా సాగేలా చూసుకుంటున్నాడు మంత్రి. తమకి రాజ్య విస్తరణ అవసరం లేదు. పొరుగువారికి లేకుండా ఉండటానికే తమ చారుల ద్వారా ఆ రాజ్యాలలో అల్లకల్లోలాలు సృష్టించేలా చేశాడు సుమంతుడు. అందువల్ల ప్రజలు తాత్కాలికంగా శాంతియుత జీవనం గడుపుతూ ఉన్నా వారికి సుఖం మాత్రం కరువైంది. ఎందుచేతనంటే ప్రజలెవరి వద్ద ఎలాంటి అపురూపమైన వస్తువు ఉండకూడదు. ఉంటే అది రాజుగారికి అప్పగించాలి. ఇది రాజశాసనం. దీనిని ధిక్కరించిన వారికి కఠిన శిక్ష. ఈ శాసనం చాటున మంత్రిగారి అస్మదీయులు ప్రజల నుంచి ధన కనక వస్తు వాహనాలని అధికారంగానే తస్కరించడం ప్రారంభించారు. దాంతో ఇంక ప్రజలకి సుఖం ఎక్కడిది? ఈ నేపథ్యంలో ఆ రాజధాని నగరం పొలిమేరల్లో నివసిస్తున్న యవ్వనుడు అనే జాలరి చిన్నవాడికి ఒకరోజు గోపాలపురం సమీపంలోని చేపలు పట్టుతూ ఉండగా ఒక అరుదైన అందమైన బంగారు చేప వలలో పడింది. కాంతులీనుతున్న ఆ చేపని చూసి తెగ ఆశ్చర్యపోయి తల్లికి ఆ వింత చూపాలని ఆతృతతో ఇంటిదారి పట్టాడు యవనుడు. యవనుడికి బాల్యంలోనే చేపల వేటలో చెలరేగిన తుఫానులో సముద్రానికి బలయ్యాడు అతని తండ్రి. అప్పటినుంచి తల్లే యవనుడికి తల్లి తండ్రి అయి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది. నోనోగు మీసాల నూతన యవనుడు చేపల వేటకి వెళ్ళిన మొదటి రోజు అదే. తల్లి కాంతిమతి ఆందోళన చెందుతూనే పంపించింది. ఆమె భయం చూసి నవ్వుకున్నాడు యవనుడు. నీకు తెలియదు నాన్న, సముద్రపు హోరు వింటే నా గుండెల్లో ఏదో భయం అని కొడుకుని వెళ్ళనీయకుండా చేయటానికి ప్రయత్నించింది కాంతిమతి. యవనుడు ఆమెకు నచ్చజెబుతూ, నాకేమీ కాదు, నేను సముద్రపు బిడ్డనే కదమ్మా అన్నాడు. అలా వెళ్ళిన కొడుకు క్షేమంగా తిరిగి రావటంతో మహదానందపడిపోతూ హారతి పళ్ళెంతో ఎదురు వచ్చింది కాంతిమతి. అమ్మా నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం అన్నాడు నీటి సంచి వెనక్కి పట్టుకొని యవనుడు. ఏముంది, కొరమేను తెచ్చుంటావు అంది కాంతిమతి. ఊహూ, నక్షత్రాలా? కాదు. నా వల్ల కాదురా యవనా, నువ్వే చెప్పు. పోనీ మత్స్యగ్రంథినేమైనా పట్టుకొచ్చావా ఏమిటి? నీకు పెళ్లి వయసు వచ్చిందాయే పరాచకమాడింది కాంతిమతి. అదుగో నీకు వేళాకోళమే. నాకేం దొరికిందో తెలుసా? నువ్వు చెప్పిన వాటన్నింటికంటే చాలా విలువైంది. ఏమిటది? ఏమిటో నువ్వే చూడు మరి అంటూ చేతిలోని నీటి సంచిని ఓ వెడల్పాటి గిన్నెలోకి బోర్లించాడు యవనుడు. అంతే, కాంతిమతి కళ్ళు జిగేలుమన్నాయి. ఎంత విడ్డూరం! తన 5 జీవితంలో తను ఇలాంటి చేపని చూసి ఉండలేదు. బంగారం పూత పూసినట్లు ఉంది ఆ చేప. యవనా, ఎక్కడిదిరా ఇది అంది విప్పారిత నేత్రాలతో ఆ చేపనే చూస్తూ. గోపాలపురం సముద్రంలోనే దొరికింది. వల వేసి గాలించినా ఎంతసేపటికి చేప పిల్లే దొరకలేదు. ఏం చెయ్యాలో తోచక ఏడుపొచ్చి ఇష్టదైవాన్ని స్మరిస్తూ వల విసిరాను. ఇదిగో ఇది పడింది నవ్వుతూ చెప్పాడు యవనుడు.
అతనికి ఇష్టదైవము ఆంజనేయస్వామి. చిరంజీవి అయిన ఆంజనేయుడు తనకి తప్పక దర్శనమిస్తాడని యవనుడి నమ్మకం. అసలు ఆ కారణంగానే ఆంజనేయుణ్ణి అతను తన ఇష్టదైవంగా చేసుకున్నాడు. అంతా ఆంజనేయుని కృప. దాన్ని జాగ్రత్తగా తొట్టెలో వేసి ఉంచు అంది కాంతిమతి. లేదమ్మా, దీన్ని రాజుగారికి కానుకగా ఇస్తా అన్నాడు. ఉలిక్కిపడింది కాంతిమతి. వద్దురా, కోరి కొరివి తెచ్చుకున్నట్లే అవుతుంది. రాజుగారి సంగతి నీకు తెలియంది కాదుగా అంది భయపడుతూ. లేదమ్మా, రాజుగారు నాకు తప్పక బహుమతి ఇస్తారు. ఆయన ఇలాంటిది చూసి ఉండరు కాబట్టి తప్పకుండా ఆయన నన్ను మెచ్చుకుంటారు. అదీగాక ఎలాంటి విలువైన వస్తువు దొరికినా అది రాజుగారికి అప్పగించాలి కదా అన్నాడు. రాజు నిన్ను మెచ్చుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. అయినా దీని గురించి నువ్వెవరికైనా చెప్పావా అని అడిగింది కాంతిమతి. లేదు, మొదట నీకు చెప్పాలని దొరికిన వెంటనే పరిగెట్టుకుని వచ్చా. మంచి పని చేశావు. వెంటనే దీన్ని తీసుకెళ్ళి సముద్రంలో వదిలిపెట్టిరా అంది ఆమె. తను మొదటిసారి చేపల వేటకి వెళ్ళాడు. ఆ మొదటి రోజే ఇలాంటి అపురూపమైన చేప దొరికింది. అలాంటి దాన్ని తిరిగి సముద్రం పాలు చేయటానికి యవనుడి మనస్సు అంగీకరించలేదు. లేదమ్మా, ఇది రాజుగారికి చెందాలి. దీనిని ఆయనకు సమర్పించి కానుకలతో వస్తాను చూడు అంటూ తల్లి ఎంత వారించినా వినకుండా బయలుదేరాడు యవనుడు. ఆ ఆంజనేయుడే నిన్ను కాపాడాలి అంది చేసేది లేక కాంతిమతి. అలా ఇంటి నుంచి బయలుదేరిన యవనుడు రాజప్రాసాదాన్ని చేరుకున్నాడు. అది రాజు కొలువుదేరి ఉన్న సమయం కాబట్టి వాడికి రాజప్రాసాదంలోకి ప్రవేశించటం ఏమంత కష్టం అవలేదు. ఆ సమయంలో సాధారణంగా పని పాట లేని ప్రజానీకం అక్కడికి చేరి రాజు మంత్రి చెప్పే సుభాషితాలు వింటూ ఉంటారు. అవి ఎదుటివారు పాటించటానికే గాని తమకి కాదని వారిద్దరి అభిప్రాయం. సరిగ్గా ఆ సమయంలో యవనుడు సభా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అది తిన్నగా రాజు దృష్టిని ఆకట్టుకోవాలని ముందుకు దూసుకొని వెళ్ళి నిల్చున్నాడు. అది గమనించిన కపిలవర్మ తన నీతివాక్యాలు ఆపి యవనుణ్ణి ముందుకు రమ్మని సైగ చేశాడు. యవనుడు ప్రభువుకి తల వంచి ప్రణామం చేసి తనను తాను పరిచయం చేసుకొని తన వద్ద ఉన్న అపురూప చేప గురించి చెప్పాడు. ఏది ఏది ఏ అపురూపమైందైనా సరే అది మాకే చెందాలని తెలుసుగా. ఏది ఆ బంగారు చేప, నా బంగారు చేప అని నాట్యపు చిందులు వేశాడు కపిలవర్మ. తమకి సమర్పించుకుందామనే తీసుకువచ్చాను ప్రభు అంటూ ఆ బంగారు చేపగల చిన్న నీటి తొట్టెని రాజుగారి ముందు ఉంచాడు యవనుడు. ఆ చేపను చూసి విస్మయం చెందారు గుమిగూడిన ప్రజలు. మంత్రి సుమంతుడు కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు. ఇక రాజు సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఆనందంతో సింహాసనం మీద నుంచి ఎగిరి గంతేస్తూ ఆ చేపని చేత్తో పట్టుకొని అద్భుతం, మహాద్భుతం అంటూ అరిచాడు కపిలవర్మ. యవనుడు సంతృప్తిగా తనకు దక్కబోయే సంభవాల గురించి ఎదురుచూస్తున్నాడు. సుమంత, ఇలాంటి చేపను ఎక్కడైనా చూసావా? లేదు ప్రభు అన్నాడు సుమంతుడు. ఆ చేపని ఎప్పుడెప్పుడు కాజేద్దామా అని చూస్తున్నవాడిలాగా మొహం పెడుతూ. ఏ రాజ్యంలో అయినా ఉన్నట్లు విన్నావా అడిగాడు కపిలవర్మ. లేదు ప్రభు. హహహ, అయితే మన వద్దనే ఉన్నదన్నమాట ఇలాంటిది. ప్రభు అంటూ నసిగాడు యవనుడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు రాజు. ఉలిక్కిపడ్డాడు మంత్రి. అంతకంటే ఆశ్చర్యపోయారు ప్రజలు. రాజుగారేమిటి, నీకేం కావాలో కోరుకో అనటమేమిటి అని. కపిలవర్మకి చాలా అరుదుగా అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది, కోరిన కోరికలు ఇచ్చేద్దామని. అయితే అది ఒక్కోసారి దాదాపు కొంప ముంచినంత పని చేస్తుందన్న సంగతి మంత్రికి తెలుసు. పని పాట లేకుండా కొలువుకొచ్చే ప్రజానీకానికి తెలుసు. ఒకసారి పొరుగు దేశం నుంచి వచ్చిన ఒక నాట్యరాణి నృత్యానికి అందానికి ముగ్ధుడై ఇలాగే కపిలవర్మ ఏం కావాలో కోరుకో అన్నాడు. అంతే, ఆ నర్తకి ఠపీమని మీరు నాట్యం చేస్తే చూడాలని ఉంది మహారాజా అంది. దాంతో కపిలవర్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నాట్యం చేశాడు.
చూడండి, అది చూసిన జనము మంత్రితో సహా వారం రోజుల పాటు తలపోటు, భయము, జ్వరము, జీవితం అంటే రోత వంటి రోగాల పాలుపడ్డారు. అంతకన్నా ఆమె సింహాసనం కోరినా బాగుండేదనుకుని ప్రజలు భావించారు. ఆ సంగతి గుర్తుకొచ్చి మంత్రి కంగారుగా, మహారాజా, ఈ బంగారు చేప మీకు నచ్చి ఉండవచ్చునుగాక, కానీ అంత మాత్రం చేత నీకేం కావాలో కోరుకో వంటి అతిపెద్ద పదజాలము ఆ అర్భకుడి మీద ప్రయోగించడం సబబు కాదు అన్నాడు. అయితే అతనికి కానుకలిచ్చి పంపించండి అన్నాడు రాజు. కపిలవర్మ బంగారు చేపను చూసి మురిసిపోతూ ఉన్నాడు. యవనుడు ఆశగా కోశాధికారి వైపు చూశాడు. కోశాధికారి ఎంతివ్వమంటారు అన్నట్లు మంత్రి వైపు చూశాడు. యవనుడి దృష్టి కూడా సుమంతుడి వైపు తిరిగింది. సుమంతుడు కుటిల మనస్కుడాయే. ఒక పట్టాను ఇవ్వటానికి అతని మనస్సు అంగీకరిస్తుందా? అందుకే ఒక చిన్న తిరకాసు పెట్టదలిచాడు. మహారాజా, మీ వద్ద ఇప్పుడు ఒకే ఒక బంగారు చేప ఉంది కదా అన్నాడు. అవును, నా వద్ద ఏమిటి, ఈ భూప్రపంచంలోనే ఇదొక్కటే బంగారు చేప గర్వంగా అన్నాడు కపిలవర్మ. అని మీరనుకుంటున్నారు, కానీ నాకు అలాగ అనిపించడం లేదు. మరికొన్ని ఉండి ఉంటాయే అనిపిస్తోంది. కనీసము మరొక్కటైనా ఇలాంటిది ఉండి తీరాలి, అది మనకే దక్కాలి అంటూ ఆపాడు మంత్రి సుమంతుడు. మనకా అన్నాడు రాజు భ్రుకుటి ముడిచి. అదే ప్రభు, మనకి అంటే తమకి అని. ఎంచేతనంటే ఏ జీవి అయినా తోడు ఉంటేనే కదా జీవించగలిగేది. అందుచేత దీనికి తోడుగా ఉండటానికి ఇలాంటిదే మరో బంగారు చేప కావాలి. అయితే వెంటనే మన ఆస్థాన జాలలను పంపి సముద్రమంతా గాలించమనండి. ఎవరెక్కడా అని అరిచాడు కపిలవర్మ జాలర్లని పిలిపించమని చెప్పడానికి. అంతా ఇక్కడే ఉన్నారు ప్రభు, కానీ అన్నాడు సంశయంగా మంత్రి. చెప్పండి, ఏమిటి మీ సంశయము? కపిలవర్మ అధికారికంగా అన్నాడు. లేదు ప్రభు, మన జాలర్ల కన్నా ఆ పని ఈ యవ్వనుడు చేస్తేనే మేలనిపిస్తోంది. మొదటి చేప ఇతనికే దొరికింది కాబట్టి ఆ రెండో బంగారు చేపను కూడా సంపాదించాలి. అప్పుడు మనము యవ్వనుణ్ణి సంతృప్తిపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయము అన్నాడు సుమంతుడు. కపిలవర్మ ఏమాత్రమూ ఆలోచించకుండా మంత్రి చెప్పిన మాటకి తలూపుతూ, అవునవును, యవనా, మరో బంగారు చేపను కూడా తీసుకురా, అప్పుడే నీకు ఈనాములిస్తాం, లేకుంటే కారాగార శిక్షే అన్నాడు. ఆ మాటలు విన్న యవనుడు నిరాశ చెంది ఏదో చెప్పబోయాడు. కానీ సుమంతుడు అడ్డుపడి, విన్నావుగా రాజాజ్ఞ, వెళ్ళి మరో బంగారు చేపను కూడా తీసుకురా, లేకుంటే నీకు శిక్ష తప్పదు అన్నాడు. యవనుడు రాజు వైపుకు తిరిగి, ఆజ్ఞ మహారాజా అంటూ వెనుదిరిగి ఇంటిదారి పట్టాడు. మంత్రి కోశాధికారి వైపు చూశాడు గర్వంగా. అంతవరకు ఊపిరి బిగబట్టి ఉన్న కోశాధికారి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ రాజు ఇవ్వమన్నా ఖజానాలో ధనమేది? అంతకు ముందు రోజు వరకు వసూలైన పన్నుల మొత్తమంతా మంత్రి అతను తమ బొక్కిసాలో నింపుకున్నారాయే. మొహం వేలాడేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి కాంతిమతి కంగారుపడి, ఏరా యవనా, ఏం జరిగింది? రాజుగారేమన్నారు? నే చెప్పలా, అక్కడికి పోకరా, ప్రమాదంలో పడతావు అని ఏమన్నారు అని అడిగింది. యవనుడు జరిగిందంతా చెప్పాడు. ఆ మంత్రి తిరకాసు పెట్టకుండా ఉంటే ఈ పాటికి నీ ఒళ్ళో కనకరాసులు చూసి ఉండేదానివి అన్నాడు యవనుడు అక్కసుతో. పిచ్చివాడ, ఆ మంత్రి ఎంతో, రాజు అంతే. నిజానికి రాజుకు తగ్గ మంత్రి. నీకు కానుకలిమ్మని రాజు చెప్పినా, ఒకవేళ మంత్రి దాన్ని అమలుపరిచినా నీకు వారిచ్చేది ఇప్పుడు కొత్తగా నీలాంటి వారి కోసమే ప్రవేశపెట్టిన రాగి కాణీలే. అంతేకాని వరహాలు కుమ్మరిస్తారనుకోవటం నీ అమాయకత్వం. అందుకే నేను ముందే చెప్పాను, రాజుగారి వద్దకు వెళ్ళకురా అని. విన్నావు కాదు. ఇంకా నయం, నీకు అపకారం చేయకుండా విడిచిపెట్టారు, అంతే చాలు అంది. అదేమీ కాదులే, అలాంటిదే మరొకటి కావాలట, లేకపోతే నాకు కారాగార శిక్ష తప్పదుట అన్నాడు యవనుడు విచారంగా. కాంతిమతి నెత్తి నోరు బాదుకుంది.
చెప్పిన మాట వినకుండా చేటు తెచ్చి పెట్టుకున్నావు కదరా అంది. ఏం చేస్తాం, రాజాజ్ఞ పాటించాల్సిందే కదా అంటూ బయలుదేరాడు యవనుడు. భోంచేసి వెళ్ళరా అంది ఆమె. మరో బంగారు చేపతో వచ్చాకనే అన్నము నీళ్లు అన్నాడు యవనుడు పట్టుదలగా. ఆ ఆంజనేయుడే వీణ్ణి కాపాడాలి గొణుక్కుంది కాంతిమతి. యవనుడు తిరిగి సముద్రపు టొడ్డుకు వెళ్ళాడు తన జాలరి వలతో. పడవ మీద అలా 2 రోజులు గాలించినా వాడికి బంగారు చేప దొరకలేదు. చివరికి విసిగెత్తిన అతను సముద్రం మధ్యలోని ఒక చిన్న దీవిలో కూర్చొని తన దుస్థితికి చింతిస్తూ తన ఇష్టదైవాన్ని స్మరించాడు. ఆంజనేయ, మానవ ప్రయత్నం చేశాను, ఇక నీవే దిక్కు. నీ భక్తుణ్ణి కారాగారం పాలు చేస్తావో కానుకలు వచ్చేలా చేస్తావో నీదే బాధ్యత. జై బజరంగబలి అంటూ వల గిరగిరా తిప్పి సముద్రంలోకి విసిరేశాడు యవనుడు. మరుక్షణము ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. ఓ ఉల్క రాలి సముద్రంలో పడింది. ఆ మెరుపుకి అతని కళ్ళు మిరిమిట్లు కొలిపాయి. ఒక్క క్షణం వాడికి ప్రపంచం అంధకార బంధురమైనట్లు అనిపించింది. ఆ ఉల్క పడిన వేగానికి సముద్రంలోని అలలు ఉవ్వెత్తున లేచాయి. వాటి ఎత్తు తాటి చెట్టంత ఉంటుందనుకున్నాడు. ఆ కెరటాలు దీవిని ముంచివేస్తాయేమోనన్న భయమూ అతడికి కలిగింది. అయితే అవి ఎలాంటి సంక్షోభాన్ని కలిగించకుండానే అంతెత్తున లేచిన అలలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. యవనుడికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే అంత అలజడిలోనూ వాడి చేతిలోని వల పట్టు తప్పలేదు. మరికొన్ని క్షణాల్లో ప్రశాంతత ఆవరించింది ఆ ప్రదేశంలో. యవనుడి వల బరువెక్కినట్లు అనిపించింది. నెమ్మదిగా వలని ఒడ్డుకు లాగాడు. వలలో పడింది ఒక చేప. అది అతి చిన్న చేపపిల్ల. మరింత బరువుగా ఉందేంటా అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఆ బరువు నీటిలో తడిసిన వలది కావచ్చుననిపించి నవ్వుకున్నాడు. కానీ అతని ముఖం మీది నవ్వు క్షణాల్లో మాయమైంది. ఆ చేప మామూలుగా అన్ని చేపల్లాగే వెండి రంగులో ఉంది. కానీ వాడికి కావాల్సింది బంగారు రంగు చేపాయే. నిరాశగా ఆ చేపను చేతుల్లోకి తీసుకొని నీటిలోకి విసిరేయబోయాడు. అంతలోనే అద్భుతం జరిగింది. ఆ చేప రంగు క్రమంగా బంగారు రంగులోకి మారిపోయింది. ఇప్పుడు వాడి చేతిలో మరో బంగారు చేపపిల్ల. ఆనందంతో యవనుడు జై బజరంగబలి అని అరిచాడు. అంతలోనే వాడికొక సందేహం. కొంపదీసి ఆ చేపపిల్ల మళ్ళీ మామూలు రంగులోకి మారిపోదు కదా అని. ఎక్కడో ఏదో అదృశ్య శక్తి, లేదు మానవా, ఇది నీ ఇష్టదైవ సంకల్పము అన్నట్లు వినిపించింది. ఆహా ఆంజనేయ, ధన్యుని స్వామి అనుకున్నాడు యవనుడు. వాడు నేరుగా ఆ చేపతో సహా రాజమందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజు కొలువు తీరి లేడు. విలాస మందిరంలో మంత్రి సామంతులు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. యవనుడు కాపలా భటునితో తన గురించి చెప్పుకున్నాడు. ఆ భటుడు కొలువులో యవనుణ్ణి చూసి ఉన్నాడు కాబట్టి రాజుగారికి యవనుడి రాకను తెలియపరిచాడు. రాజమందిరంలోకి ప్రవేశించిన యవనుడికి కళ్ళు చెదిరిపోయాయి. తనెన్నడైనా అలాంటి భవంతిలో నివసించగలడా అనిపించింది వాడికి. తన పూరి గుడిసే, తనలాంటి వేలాది మంది రోజువారీ జీవితము వాడి కళ్ళ ముందు కదలాడింది. దేవుని సృష్టిలో మానవులందరూ సమానమేనని తన తల్లి చెప్పిన వాక్యాలు వాడికి జ్ఞాపకం వచ్చాయి. మరి అందరూ సమానమే అయినప్పుడు అందరూ ఇలాంటి మంచి ఇళ్లలోనే ఉండాలి కదా. మరి తామెందుకు గుడిసెలో ఉంటున్నారో వాడికి అర్థం కాలేదు. నేనే రాజునైతే అందరికీ మంచి ఇళ్ళు కట్టిస్తాను అనుకున్నాడు. రాజమందిరం అంతా కలయి చూస్తూ ఆలోచనలో పడిన యవనుణ్ణి చూసి, చేపకి బదులు ఈ మందిరాన్ని కోరతావా ఏమిటి అని హాస్యమాడాడు మంత్రి సుమంతుడు. సామంతులు పగలబడి నవ్వారు. ఏది, నా బంగారు చేప తెచ్చావా? ఏది ఆతృతగా అడిగాడు రాజు. తెచ్చాను ప్రభు, అతి కష్టం మీద ఆంజనేయ స్వామి దయవల్ల దొరికింది. అది విఘాత దీవి వద్ద అన్నాడు యవనుడు. అతను తను తెచ్చిన చేపని రాజుగారికి సమర్పించాడు. విఘాత దీవికి ఒంటరిగా వెళ్ళావా?
మంత్రి నిర్ఘాంతపోతూ అడిగాడు. అది నిర్మానుష్యమైన దేవి. అక్కడ దయ్యాలు సంచరిస్తూ ఉంటాయని వినికిడి. ఆ దీవిలో 2 రోజులు యవనుడు గడిపాడని తెలిసాక మరింత ఆశ్చర్యపోయారు సామంతులు. యవనుడు జరిగిందంతా వారికి పూసగుచ్చినట్లు చెప్పాడు. వీడెవడో సామాన్యుడు కాడు అనుకున్నాడు రాజు, మంత్రి. మొత్తానికి కారాగార శిక్ష తప్పించుకున్నావు అన్నాడు మంత్రి. అంతేకాదు, ఇప్పుడు మనం వీడికి కానుకలు ఇవ్వాలి అన్నాడు రాజు అర్ధోక్తిగా మంత్రి వైపు చూస్తూ. అవును, మరి ఇవ్వాలి కదా అన్నాడు మంత్రి. యవనుడు సంతోషంగా చుట్టూ చూశాడు కోశాధికారి కోసం. వాడు కనిపించలేదు. సెలవులో ఉన్నాడో ఏమో, ఎన్నాళ్ళు సెలవంటారో అని భయపడ్డాడు. అయితే వాడు భయపడినట్లుగా కోశాధికారి సెలవులో లేడు, కొలువులోనే ఉన్నాడు. కోశాధికారిని పిలిపించండి అన్నాడు రాజు. ఆగండి మహారాజా అన్నాడు మంత్రి. మళ్ళీ ఏం తిరకాసు పెడతాడో, ఆ కాసులు రాలకుండా ఈ మంత్రి పుంగవుడు అనుకొని భయంగా అతని వైపు చూశాడు యవనుడు. సామంతులు ఈ వేడుకను తిలకిస్తున్నారు. రాజు మంత్రి వైపు చూశాడు. ఏమిటి కథ అన్నట్లు. మలుపు తిప్పుతా మెలిక పెడతా అన్నట్లు నవ్వాడు మంత్రి. బంగారు చేప తెచ్చానుగా, నా కాసులు నాకు ఇప్పించండి. మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుని ఉంటుంది, నేను వెళ్ళాలి అన్నాడు యవనుడు. వెళుదూగాన్లే యవనా, కానీ ఒక చిన్న చిక్కు తెచ్చిపెట్టావురా అన్నాడు మంత్రి. నేను చేపను తెచ్చిపెట్టాను గాని చిక్కు ఎక్కడ తెచ్చిపెట్టాను మహామంత్రి అన్నాడు యవనుడు. అదే నాయనా, నువ్వు తెచ్చిపెట్టిన చిక్కు. ఇప్పుడు ఈ బంగారు చేపలు బ్రతకాలంటే మరి మామూలు నీరు పనికిరాదు కదా. అందులోనూ నువ్వేమో ఒకటి దైవ సంకల్పం వల్ల జరించిందంటున్నావాయే. మరి ఇవి బ్రతకాలంటే స్ఫటికం వంటి అతి స్వచ్ఛమైన సరస్సు కావాలి. ఆ సరస్సు కూడా నువ్వు తెచ్చివ్వగలిగినట్లయితే హాయిగా రాజుగారిచ్చే కానుకలు పట్టుకుపోవచ్చు. లేదా కారాగార శిక్ష తప్పదు మరి అన్నాడు మంత్రి సుమంతుడు. హారిమంత్రి, ఇలా తిరకాసులు పెట్టేశావా అనుకున్నారు సామంతులు. సరస్సు తేవటమేమిటి అని ఆశ్చర్యపోయారు. మంత్రి తెలివికి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు రాజు కపిలవర్మ. యవనుడు దీనంగా రాజు వైపు చూశాడు. అమాత్యుల వారు సెలవిచ్చినట్లే స్ఫటికము వంటి మంచినీరు గల సరస్సును కూడా తెచ్చివ్వు. మరి బంగారు చేపలు బ్రతకాలి కదా, అవి బతికితేనే కదా నువ్వు బతికేది అన్నాడు తన హాస్యానికి తానే బిగ్గరగా నవ్వుతూ రాజు. మంచినీరు తేగలనేమో కానీ సరస్సును నేనెక్కడ తేగలను ప్రభు, అదేమన్నా మోసుకు వస్తే వచ్చే వస్తువా అన్నాడు యవనుడు బాధగా. అధిక ప్రసంగం కట్టిపెట్టు, రాజాజ్ఞ పాటించవలసిందే. ఏదో దైవ సంకల్పం అన్నావు కదా, దాంతోనే సృష్టించు అన్నాడు రాజు. యవనుడు దీనంగా మందిరంలోని అందరి వైపు చూశాడు. రాజు, మంత్రి ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. సామంతులంతా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నారు. వెళ్ళి సరస్సుతో తిరిగిరా, లేకుంటే నీకు తిప్పలు తప్పవు అన్నాడు మంత్రి. యవనుడు తన కర్మానికి తాను నిందించుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి పరమానంద భరితురాలైంది కాంతిమతి. అతని ద్వారా జరిగిందంతా తెలుసుకొని, నేను చెప్పాను కదరా, అప్పుడే ఆ బంగారు చేపని సముద్రంలో వదిలి ఉంటే నీకిన్ని తిప్పలు ఉండేవి కావుగా. సరస్సు ఎలా తెస్తావురా? వాళ్ళు కాసులు ఎగనామం వేయడానికి పన్నిన పన్నాగం కాకపోతే అది నీ వల్ల కాదు గాని ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం పదరా అంది కాంతిమతి. ఈ రాజ్యంలో ఎక్కడున్నా నన్ను పట్టి బంధించగలడు రాజు. అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. పోనీ నేను వెళ్ళి బ్రతిమాలనా? మాకు కానుకలు వద్దు, నా కొడుకుని నాకు దక్కించమని అంది కాంతిమతి. వద్దమ్మా, రాజు చాలా మూర్ఖుడు, నిన్ను బంధించినా బంధిస్తాడు. నా తిప్పలేవో నేను పడతాను, నువ్వు ఆయన కంటపడవద్దు. ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టు అన్నాడు యవనుడు. కాంతిమతి మాతృహృదయము తల్లడిల్లిపోయింది. రావురుమని అన్నం తింటున్న కొడుకుని చూస్తూ, మనకి కష్టాలు వద్దురా, హాయిగా నిన్ను ఓ ఇంటివాడిని చేసి ఆ బాధ్యత తీర్చుకుందామని నేను చూస్తూ ఉంటే అంది. వస్తుంది, ఏ రాజకుమార్తె నీకు కోడలుగా వస్తుంది పరాచికమాడాడు యవనుడు తల్లితో. ఏమో, నీ జాతకం ఎలా ఉందో ఎవరికి తెలుసు గొణుక్కుంది కాంతిమతి. అమ్మా,
ఆ ఆంజనేయ స్వామి నన్నూరికే పరీక్షిస్తున్నాడంటావా? ఏదో ఉండి ఉంటుందిలే అన్నాడు తల్లికి ధైర్యం చెబుతున్నట్లుగా. అప్పుడే ప్రయాణమయ్యావేమిటి? అనుకున్న కార్యం సాధించేదాకా ఎలాగూ నిద్రపట్టదు. ఆ సరస్సేదో తేవటానికి ప్రయత్నిస్తా అన్నాడు యవనుడు. అయ్యే పనైతే అనుకోవచ్చు, కాని పనికి పోతావంటావేమిట్రా అంది తల్లి. అమ్మా, నన్ను ఆశీర్వదించి పంపు. మరో మాటకి అవకాశం లేనట్లు నిక్కచ్చిగా చెప్పాడు యవనుడు. ఆ ఆంజనేయ స్వామి నిన్ను తప్పకుండా కాపాడుతాడు బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగారా అంటూ దారిలో తినటానికి ఏమైనా దొరుకుతాయో లేదో ఈ తరవని అన్నం పట్టుకెళ్ళరా అని మూటగట్టి ఇచ్చింది. యవనుడు ఆ మూట భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. ఆ ఆంజనేయ స్వామి వీణ్ణి కాపాడాలి మరోసారి అనుకుంది కాంతిమతి. అలా బయలుదేరిన యవనుడు కారడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ అడవి చివరన ఓ పర్వత శ్రేణి ఉంది. ఆ పర్వతాల నడుమ మానస సరోవరమంతటి స్వచ్ఛమైన మంచినీటి సరస్సు ఉన్నట్లు చాలామంది ఆ సరస్సు గురించి కథలు కథలుగా చెప్పుకోగా విన్నాడు అతను. అయితే ఆ సరస్సును ఎలా తేగలడో వాడికి అంతుపట్టలేదు. అయినా ప్రయత్నం చేయాలన్నదే వాడికి తెలుసు. అలా నడిచి నడిచి అలసిపోయిన యవనుడు ఒక మర్రి చెట్టు కింద నడుం వాల్చాడు. వాడికి తెలియకుండానే మొద్దు నిద్ర పట్టింది. ఆ నిద్రలో వాడికేదో స్వప్నంలా గోచరించింది. తెల్లటి గడ్డంతో తెల్లటి దుస్తులతో ఓ పండు ముదుసలి వాడికి ప్రత్యక్షమైనట్లు అనిపించింది. దాంతో చటుక్కున లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యం! నిజంగానే ఎదురుగా తనకి కలలో సాక్షాత్కరించిన మూర్తే పండు ముదుసలి తన వెంట తెచ్చుకున్న తరవాణి మూట తెరిచి హాయిగా భోంచేస్తున్నాడు. ఆ ముసలి వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు మీరు? ఈ అడవిలో ఏం చేస్తున్నారు? అయినా ఇలా దొంగతనంగా నా తరవాణి అన్నం తినేయటం మీ వంటి పెద్దలకు సబబేనా అని అడిగాడు యవనుడు. ఆ ముదుసలి యవనుడికి సమాధానం చెప్పకుండా శుభ్రంగా తరవాణి ఆరగించటంలో నిమగ్నుడైపోయాడు. యవనుడికి ఒళ్ళు మండిపోయింది. అతని వద్ద నుంచి ఆ మూట లాగేసుకోబోయాడు. అప్పటికే ఆ ముదుసలి 3 పూట్లకి సరిపోయిన అన్నమంతా ఒక్కసారిగా భుజించేశాడు. భుజించి తృప్తిగా త్రేయించి, తాపీగా నీ పేరు యవనుడు కదా అని అడిగాడు. ఈసారి ఆశ్చర్యపోవటం యవనుడి వంతయింది. అతనికి తన పేరెలా తెలిసిందా అని అదే మాట అడిగాడు. భలేవాడివే, ఈ భూప్రపంచంలో సర్వమూ నాకు తెలుసు. ఈ తరవాణి అన్నం తిన్నందుకు నువ్వు బాధపడుతున్నావు గాని ఇలాంటిది తిని కొన్ని 100 సంవత్సరాలైంది తెలుసా? అందుకే కనిపించగానే ఆరగించేశాను అన్నాడు ఆ పండు ముదుసలి. 100 సంవత్సరాలా? అంటే మీ వయసు? సందేహంగా అడిగాడు యవనుడు. ఏమో, ఈ భూమి వయసంతా అంటే చెప్పగలవా? ఈ వ్యర్థ సంభాషణలు ఎందుకు గాని నీ తరవాణి అన్నం తిన్నాను కాబట్టి నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అన్నీ తెలుసంటున్నావు కదా, నాకేం కావాలో కనుక్కోలేవా? వరం అనేది అడిగితేనే ఇచ్చేది. అంతటి మహానుభావుడివా? వరం ఇస్తాడట, వరం. మహా ఉంటే 80 ఏళ్లుంటాయి, 100 సంవత్సరాల వయసట. నీ పోరు పడలేక నీ కుమారులు నిన్నీ అడవి పాలు చేసి ఉంటారు అన్నాడు యవనుడు. నాయనా, మనం ఇంకా ద్వాపర యుగంలోనే ఉన్నాం. నువ్వు చెప్పేది జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం అనేది ఎప్పుడు తెలుసా? రానున్న యుగం, అదే కలియుగంలో. నీ రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి కోరుకో అన్నాడు ముదుసలి. సరే, ఇంతగా చెబుతున్నావు కాబట్టి అది చూద్దాం అంటూ తనకు బంగారు చేప దొరకటం దగ్గర నుంచి అంతవరకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి, మరి నాకా మంచినీటి సరస్సు తెచ్చిపెట్టగలవా అన్నాడు యవనుడు. అదేమంత కష్టమైన పని కాదు, కానీ నువ్వు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే నీకు దక్కబోయే ఫలితం ముందు ఆ శ్రమ ఏమంత ఎక్కువ కాదు అన్నాడు ముదుసలి. యవనుడు ఆశగా చూశాడు. పర్వాలేదు, అదెంత క్లిష్టమైన పనైనా చేస్తాను. ఆ సరస్సు నాకు కనిపించినా ఎలా మోసుకుపోవాలో అర్థం కావటం లేదు. ఆ మార్గం కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు. వాడు మొట్టమొదటిసారిగా
ఆ ముదుసలి వ్యక్తి మాటల్ని విశ్వసించడం ప్రారంభించాడు. ఈ చెట్టు కొమ్మ విరుచు, దాన్ని ఊతకర్ర వలె పట్టుకొని ఆగ్నేయ మార్గంగా ఆమడ దూరం నడిచిపో. అక్కడొక పర్వత శ్రేణి కనిపిస్తుంది. ఆ శ్రేణిలో నీకు కనిపించిన మొదటి రాయిపైన ఈ కర్రతో తాటించు. ఒక పర్వతాకారుడైన రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. వాడే నిన్ను పర్వత శ్రేణిపైనున్న మంచినీటి సరస్సు ఒడ్డుకు చేరుస్తాడు. అయితే వాడడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పిన తర్వాత నిన్ను వాడు పర్వతం పైన ఉన్న సరస్సు వద్దకు చేరుస్తాడు కదా. అలా చేర్చిన తర్వాత ఆ సరస్సు ఒడ్డున ఉన్న ఒకే ఒక బాదం చెట్టుకు గల ఒకే ఒక కాయ కోసి పట్టుకొని వెళ్ళు. రాజమందిరం బయట ఉన్న ఖాళీ స్థలంలో ఈ బాదం కాయని విసిరికొట్టు. ఆ ప్రదేశము స్వచ్ఛమైన నీటి సరస్సుగా మారిపోతుంది అంటూ అంతర్ధానమయ్యాడు ఆ ముదుసలి. యవనుడు ఇంకా అతని మాటలు జీర్ణం చేసుకునే లేదు. ఈలోగా మాయమైన ముదుసలి అంతవరకు ఉన్న స్థలం వైపు అయోమయంగా చూశాడు. కానీ అంతలోనే ఎవరో వెన్ను చరిచినట్లయి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. తను సేద తీర్చుకున్న మర్రి చెట్టు కొమ్మనొకదాన్ని పెరికి దాన్ని చిన్న బెత్తంలా చేశాడు. ఆగ్నేయ దిక్కును గుర్తించి ఆమడ దూరం నడక ప్రారంభించాడు. నడిచి వెళుతున్నాడన్న మాటే గాని యవనుడి మనసులో అనేక సందేహాలు. అసలా ముసలాడెవరు? అలా ఎలా మాయమవ్వగలిగాడు? దెయ్యమా, దైవమా? అతడికి బోధపడలేదు. ఎవరైతేనేం తన పని జరిగితే చాలు అనుకున్నాడు. ఆమడ దూరం నడిచిన తర్వాత యవనుడికి పర్వత శ్రేణి ఎదురైంది. ముసలివాడు చెప్పినట్లుగా అక్కడ యవనుడికి కనిపించిన మొదటి రాయి మీద తన చేతిలోని బెత్తంతో తాకించాడు. అంతే, మరుక్షణము ఫెళఫెళామంటూ శబ్దంతో ఆ రాయి నుంచి ఒక పర్వతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు. వాడిని చూడగానే యవనుడు 4 అడుగులు వెనక్కి వేశాడు. అది గమనించిన ఆ పర్వతాకారుడు, భయపడకు యవనా, కాడ్గేయ రాజైన నేను శాపవశాన ఇలా శిలారూపము రాక్షసావతారం దాల్చవలసి వచ్చింది అన్నాడు. యవనుడు కాస్త ధైర్యం చెక్కబట్టుకొని తేరిపారా చూస్తూ, సాధారణంగా అందరికీ ఒక శాపమే కదా ఉండేది, అదెలా నీకు మాత్రం ఒకేసారి 2 శాపాలు రూపాలు వచ్చాయి అని అడిగాడు. మంచి ప్రశ్న వేశావు బాలక. అసలు ప్రశ్న వేసే మనస్తత్వం గలవాడిని నేను. అలాంటి నన్నే ప్రశ్నించావంటే నువ్వు గట్టి పిండానివే. అయితే నేను నీకు సమాధానం చెప్పబోయే ముందు నేను వేసే 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి అన్నాడు పర్వతాకారంలో ఉన్న కాడ్గేయ రాజు. ఆ విషయము ఆ ముసలివాడు చెప్పి ఉండటం వలన యవనుడు అతడి నుంచి ప్రశ్నలు ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నాడు. అడుగు అన్నాడు యవనుడు తల ఎగరేస్తూ. నువ్వు జాలరివి కాబట్టి సముద్రం గురించిన ప్రశ్నలు వేస్తాను. మొదటి ప్రశ్న కాచుకో. నీలి సముద్రంలో ఎర్రరాయి వేస్తే ఏమైతుంది? ఏ రంగులో ఉంటుంది? ఏమైతుంది? తడుస్తుంది. తడిసిన ఎర్ర రంగులో ఉంటుంది. భేష్. చేప ఎండలేదు, ఎందుకని? ఎండలేదు కనుక. సభాష్. ఇక చివరి ప్రశ్న. ఈ ప్రపంచంలో 2 అత్యంత బుద్ధిహీనులెవరో చెప్పు. ఇలాంటి బుద్ధి లేని ప్రశ్నలు అడుగుతున్న నువ్వు, వాటికి సమాధానం చెబుతున్న నేను అన్నాడు యవనుడు తడుముకోకుండా. ఆహా, ఇన్నాళ్ళకి నాకు శాప విమోచనం కలిగించే వీరుడు తారసిల్లాడు కదా అని సంబరపడ్డాడు పర్వతాకారుడు. ఇంతకీ ఈ ద్వంద్వ శాపాలు నీకు ఎలా కలిగాయి అని అడిగాడు యవనుడు. అందుకు సమాధానం చెప్పకుండా పర్వతాకారుడు వంగి యవనుడిని తన భుజం మీద ఎక్కమన్నాడు. యవనుడు వాడు చెప్పినట్లే చేసి, ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అన్నాడు. ఇప్పటికే తామసమైంది. మనము అపరాహ్న వేళ లోపల అక్కడికి చేరుకోవాలి. సూర్యుడు సరిగ్గా సరస్సు నడిబొడ్డున మెరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ చెట్టు మీద నుంచి బాదంకాయ కొయ్యాలి. కాబట్టి దారిలో చెబుతాను నా కథ అన్నాడు కాడ్గేయ రాజు. ఆ మాటలు అంటూనే వాడు ఆకాశంలోకి లేచాడు. వాడి భుజం మీద కూర్చున్న యవనుడికి అలా ప్రయాణం చేయటం సరదాగానే ఉంది.
ఆకాశంలో మేఘాల మాటున వారి ప్రయాణం సాగిపోతూ ఉంది. దారిలో ఆ పర్వతాకారుడు క్లుప్తంగా తన కథ ఇలా చెప్పసాగాడు. కళింగ దేశానికి ఈశాన్య దిక్కునే ఉన్న చిన్న ద్వీపకల్పము కాడ్గేయ రాజ్యం. దానికి రాజుని నేను. ఓసారి ఒకేసారి 2 మునిపుంగవులు మా రాజ్యానికి విచ్చేశారు. ఒకరు దుర్వాసును లాంటి యమకూపిత మహర్షి, రెండవ వారు జమదగ్ని మనవడు అగ్నేశుడు. ఇద్దరికీ ఏకకాలంలో సపర్యలు చేయవలసి వచ్చింది. నేను భయపడినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసినా ఇద్దరి ఆగ్రహానికి గురయ్యాను. దానితో యమకూపితుడు నన్ను రాయిలాగా మారిపోమని శపించాడు. అది కళింగ దేశపు సరిహద్దుల్లో. ఆ తర్వాత అతగాడు ఆగ్నేశుడి వైపు చూసి, నేను రాయిగా మారిపో అన్నాక ఇక నువ్వేమీ శపించలేవు అని సవాలు చేశాడు. దాంతో ఆగ్నేశుడు యమకూపుతుడి శాపానికి విముక్తి ఇలా చెప్పాడు. ఒక జాలరి వీరుడి వల్ల కాడ్గేయుడికి శాపం విముక్తి కలుగుతుంది. కానీ ఆ వెంటనే అతడు పర్వతాకారుడుగా మారిపోతాడు అని తన వంతు శాపం ఇచ్చి గర్వంగా యమకూపుతుడి వైపు చూశాడు. శాప విముక్తి మార్గం చెప్పినందుకు సంతోషించాలో, మరో శాపం ఇచ్చినందుకు విచారించాలో తెలియక కొట్టిమిట్టాడుతున్న కాడ్గేయుడిని చూసి ఆ తర్వాత ఆగ్నేశుడి వైపు తిరిగి, నువ్విచ్చిన శాపానికి విముక్తి నేను చెప్పలేననుకున్నావా? ఏ జాలరి యువకుడి వల్ల నా శాపానికి విరుగుడు కలుగుతుందని చెప్పావో అదే యువకుడి అభీష్టం నెరవేర్చాక కాడ్గేయుడికి పర్వతాకారం నుంచి కూడా విముక్తి కలిగి మామూలు మనిషి అవుతాడు అన్నాడు. అది నా కథ. ఇన్నాళ్ళకి నీ రాకతో నాకు శాప విముక్తి కలుగుతున్నది అంటూ సరస్సు ఒడ్డున దించాడు యవనుడిని. సరిగ్గా అదే సమయానికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. సూర్యబింబము స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆ సరస్సు నడిబొడ్డున మెలమెలా మెరుస్తోంది. అదిగో బాదం చెట్టు అని చూపించాడు కాడ్గేయుడు. యవనుడు ఆ చెట్టును సమీపించి జై భజరంగబలి అని ఆంజనేయుని స్మరించాడు. అంతెత్తున ఉన్న ఆ చెట్టు కొమ్మ తనంతట తానే క్రిందికి వాలింది. ఆ కొమ్మకు ఉన్న ఒకే ఒక బాదంకాయను కోశాడు యవనుడు. మరుక్షణము కాడ్గేయుడికి పర్వతాకారం మాయమయ్యి అతని యథారూపం వచ్చేసింది. ఆనందంతో అతను యవనుడిని కౌగలించుకొని తనకు శాపం ఇచ్చిన మునులిద్దరినీ స్మరించాడు. దాంతో ఇద్దరూ కళింగదేశం సరిహద్దుకు చిటికలో చేరుకున్నారు. యవనుడికి ధన్యవాదాలు చెప్పి అతను తన రాజ్యం వైపు బయలుదేరాడు. యవనుడు చేతిలో ఉన్న బాదంకాయతో రాజమందిరం చేరుకున్నాడు. రాజమందిరంలో కపిలదేవ మహారాజు ఇంకా నిద్ర లేవలేదు. భటులు యవనుడిని గుర్తించినా ఆటకాయించారు. యవనుడు తను వచ్చిన పని వివరంగా వారితో చెప్పాడు. కానీ ఆ బాదంకాయ విషయం మాత్రం ఆ భటులకి చెప్పలేదు. అయితే ఏది ఆ సరస్సు? ఎగతాళిగా అడిగాడు ఒకడు. శివుడివా నెత్తిమీద పెట్టుకుని రావటానికి అంటూ పరాచకమాడాడు మరొకడు. రాజుగారికి ఆ సరస్సు సమర్పిస్తాను అన్నాడు యవనుడు. సరస్సే సమర్పిస్తావో శిరస్సే సమర్పించుకుంటావో నీ ఇష్టం, కాసేపు ఆగు అన్నాడు మొదటి భటుడు. ఈలోగా మంత్రి సుమంతుడు ఆ రోజు జరపదలిచిన దుష్కార్యాల గురించి రాజుగారికి ఏకరువు పెట్టేటందుకు మందిరానికి విచ్చేశాడు. అతడు యవనుణ్ణి చూసి, ఓహో, నువ్వు ప్రాణాలతో వచ్చావన్నమాట అన్నాడు ఎకశక్యంగా. అంతేకాదు మహామంత్రివర్య, సరస్సును కూడా తెచ్చాడట. అయితే మహారాజుగారికే సమర్పిస్తాడట అన్నాడు భటుడు. యవనా, ఆ సరస్సేదో ముందుగా మాకు చూపించు, మా తర్వాత రాజుగారు అంటూ విర్రవీగాడు. సరిగ్గా ఆ సమయానికే అక్కడికి వచ్చిన సేనాపతి నబికేతుడు మంత్రి పలుకులు విననే విన్నాడు. మంత్రివర్య ఏమన్నారు? తమ తర్వాతనే రాజుగారా? ఆహా, నిన్నటి విద్రోహ వార్తలేమీ లేవే. రాజుగారిని శాంతింప చేయటం ఎలాగురా అని మొదలుపెడుతూ ఉంటే తమరు చక్కటి వార్త అందించారు. అమాత్యుల మీద చాడీలు చెప్పడానికి కించిత్తు బాధగా ఉన్నా నా ఉద్యోగం దక్కించుకోవాలిగా. ఆహా, తమరి తర్వాతనే మహారాజు గారన్నమాట. ఆహా అంటూ అశ్వం దిగి మందిరంలోకి ప్రవేశించబోయాడు. అమాత్యుల వారు తన తప్పిదాన్ని గ్రహించాడు.
అసలే సేనాపతికి తనంటే పడదాయే. దీనికి రెండింతలు చేర్చి చెప్పినా చెబుతాడు. వెంటనే సేనాపతికి అడ్డుగా నిలబడి, నేనేదో మరో ఉద్దేశంతో అంటే ఏకంగా నువ్వు దానిని మరో ఉద్దేశం అందింపజేస్తున్నావు. ఈ మాయల మారిగాడు రాజుగారికి ఏమన్నా హాని తలపెడితే, అందుకే ముందుగా మాకు నీ కనికట్టు విద్యేదో చూపించు, తర్వాత రాజుగారి వద్ద ప్రదర్శించుదువు గాని అన్నాను. అందులో తప్పేముంది? దానికి నువ్వు విపరీతార్థాలు తీస్తున్నావు గాని అన్నాడు సుమంతుడు. నేనేమీ మంత్రగాణ్ణి కాను కనికట్టు విద్య ప్రదర్శించడానికి, కాస్త రోషంగానే అన్నాడు యవనుడు. వాడికెప్పుడు ఆ సరస్సు సృష్టించి రాజుగారికి సమర్పించి ఆయనిచ్చే కానుకలు తల్లికి సమర్పిద్దామా అని ఉంది. ఊరుకో, నువ్వొకడివి మధ్య బంగారు చేపలు తెచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు అన్నాడు సుమంతుడు విసుగ్గా. ఏదో అపురూపమైన వస్తువు దొరికింది కదా అని తెచ్చి ఇస్తే అలాంటిది మరొకటి కావాలని, అవి బతకడానికి నీరు కావాలని ప్రాణాలు తీసింది మీరు కాదు. అయినా ప్రజల వద్ద ఏ అపురూప వస్తువు ఉండకూడదని నియమం ఏర్పరిచింది మీరు కాదు. అసలే ఆకలితో ఉన్న యవనుడు మండిపడ్డాడు. కుర్రకుంక, ఊరుకుంటూ ఉంటే నీ ఆగడం మితిమీరిపోతుంది. ఈరోజు ఎలాగూ నీకు శిరచ్ఛేదం తప్పదులే అని సేనాపతి వైపు తిరిగి, మనం ఒకటి, ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేయకు అన్నాడు సుమంతుడు. సరే, ఆ మాట మీదే ఉందాం. సైన్యము ఉత్తర ప్రాంతం రవాణా ఖర్చు మీద తమరు చూసి చూడనట్లు ఉండాలి మరి అన్నాడు సేనాపతి నభికేతుడు. మంత్రికి మండింది. అందులో అతనికి వాటా రాదు. అది సేనాపతి కోశాధిపతి లోపాయకారి వ్యవహారం. కానీ అప్పటికి అవుననక తప్పలేదాయే. ఓ సంతే గదా అన్నాడు నవ్వుతూ. యవనుడు తన కళ్ళ ముందు జరిగిన బేరసారాలు చూసి విస్తుపోయాడు. వాడికి అంతవరకు సుమంతుడి మీద ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోయింది. ఈలోగా మహారాజుగారు నిద్ర లేచినట్లుగా నగారా మ్రోగింది. మరో గడియలో దర్శనం చేసుకోవచ్చన్నమాట. ముందు మంత్రిగారు వెళ్లారు. ఆ వెనకనే సేనాపతి. యవనుడిని భటులు నిలిపివేశారు. అనుమతి తర్వాతనే ప్రవేశమని. ఆ అనుమతి మరి కొద్దిసేపటి తర్వాత రానే వచ్చింది. ఏది సరస్సు తెచ్చావని చెప్పారే అన్నాడు కపిలదేవ మహారాజు. తమ ఆనతి ప్రకారం తెచ్చాను, కానీ ఇక్కడ సృష్టిస్తే రాజప్రాసాదం మునిగిపోదా అన్నాడు యవనుడు. బాలకుడు మాటలు నేర్చాడు మహారాజా అన్నాడు మంత్రి. చూస్తాం, ఆ మాటలు మంచినీటి మూటలా లేక వ్యర్థ ప్రైలాపన అన్నది చూస్తాం. ఎవరా నా బంగారు చేపల్ని కాపాడటానికి తెమ్మన్నా సరస్సు నిమిషాల మీద మా కళ్ళ ముందు ఉండాలి, లేదంటే నీకు కఠిన కారాగార శిక్ష తప్పదు అన్నాడు మహారాజు. తమరు ఒకసారి ఉద్యానవనంలోని మైదానానికి రావాల్సి ఉంటుంది ప్రభు అన్నాడు యవనుడు. ఏమిటి, ఆ మైదానాన్ని చెరువుగా మార్చావా ఏమిటి అని అడిగాడు రాజు. దారిలో చూశాను మహారాజా, మైదానం వలనే ఉన్నది, అక్కడ నీటి చుక్క లేదు అన్నాడు సేనాపతి. తమరు రండి ప్రభు, అంత స్వచ్ఛమైన సరస్సుని తమరు చూడనే లేదంటారు అన్నాడు యవనుడు. పదండి అన్నాడు రాజు. రండి చూద్దాం, ఈ కుర్రకుంక పలుకులకి నిలవనిస్తున్నారు రాజు అన్నాడు మంత్రి. ఏమో, ఈ కుర్రకుంకలో ఏ శక్తి దాగి ఉందో ఎవరికెరుక అన్నాడు రాజు. అవునవును, ఏ పుట్టలో ఏ పాముందో అన్నాడు సేనాపతి. కాదు, ఏ కోటలో ఏ మిన్నాగులున్నాయో అనండి సరిపోతుంది అన్నాడు యవనుడు. నీతిమంతులకి అవినీతి పరులను చూస్తే ఎప్పుడూ చులకనే. ఆపు నీ వాచాలత, రమ్ము ఉద్యానవనానికి అన్నాడు సేనాపతి. గుమ్మడికాయల దొంగంటే ఉలిక్కిపడి భుజాలు తడుముకున్నట్లు. అందరూ ఉద్యానవనం చేరుకున్నారు. అక్కడ మైదానము యథాప్రకారము మైదానంలానే ఉంది. ఆ మైదానం మధ్యలో 4 వైపులా ఒక గీత గీశాడు యవనుడు. అతను చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనించసాగాడు మహారాజు. ఏదో చెప్పబోయిన సుమంతుడు అది చూసి ఆగిపోయాడు. ఆ గీతలకి తూర్పు దిక్కులో నిలబడి తదేక ధ్యానం చేస్తున్నవాడిలా కాసేపు మౌనం వహించి ఆ తర్వాత తన అంగీలోని బాదంకాయ తీసి జై బజరంగబలి అని అరిచి ఆ గీతలు గీచిన భాగం మధ్యలోకి విసిరికొట్టాడు. అంతే, మరుక్షణము ఒక నీటి బుగ్గల ఉవ్వెత్తున నీరు లేచి
ఆ గీతలు గీసినంత మేర క్షణాల్లో సరస్సు రూపకల్పన చేసుకుంది. దోసిలితో ఆ సరస్సులోని నీటిని మహారాజుకు చూపించి, రాజా, ఇంత స్వచ్ఛమైన నీరు మీరెప్పుడైనా చూశారా? ఈ నీరు సేవించి చూడండి. ఆ రుచి కేవలము కైలాస పర్వతంలోని మానస సరోవరంలోనే గోచరిస్తుంది అన్నాడు యవనుడు ఆ నీటిని రాజు దోసిల్లోకి పోస్తూ. కపిలవర్ధనుడు ఆ నీటిని త్రాగి, ఆహా, ఓహో, అద్భుతం అన్నాడు. మంత్రి, సేనాపతి సరస్సు వైపుకు వెళ్ళారు. ఆగండి, ఈ నీరు నా స్వంతం. దీని చుట్టూ గట్టి భద్రత ఏర్పాటు చేయండి. నేను, నా బంగారు చేపలు తప్ప ఈ నీరు వేరెవ్వరూ సేవించటానికి వీల్లేదు అని హుకుం జారీ చేశాడు మహారాజు. ఏవనా, నువ్వంత కష్టపడి తెచ్చావు కాబట్టి ఓ గుక్కెడి నీళ్లు తాగు, పర్లేదు అన్నాడు అంతలోనే. అది విని మంత్రి, సేనాపతి అవమానంతో దహించుకుపోతూ ఉండడం చూసి నవ్వుకున్నాడు యవనుడు. మహాప్రభు, నేను తాగలేను, ఆ అర్హత నాకు లేదు అన్నాడు. అదేమిటి, మేం చెబుతున్నాం కదా. అయినా సరే. ఏమీ, మా ఆజ్ఞ ధిక్కారమా? కాదు ప్రభు, ఈ రాజమందిరం కట్టిన వెట్టివాళ్ళు ఇందులో నివసించగలరా? లేరు. అది తమ కోసం కాబట్టి నివసించలేరు. ఇది తమ కోసమే కాబట్టి నేను ఈ నీటిని త్రాగటానికి అనర్హుణ్ణి. ఆహా, అది రాజభక్తి అంటే. మంత్రివర్య, ఇతనికి కానుకలిప్పించి పంపించండి అన్నాడు కపిలవర్ధనుడు. అమాత్యుడు అంత త్వరగా ఆ రాగి నాణాలైనా ఇవ్వనిస్తాడా? మరో మెలిక పెట్టాడు. మహారాజా, ఈ సరస్సు ఒడ్డున తమరు ఆసీనులై ఈ ప్రకృతి రమణీయతను రోజులో కొంతసేపైనా తిలకిస్తే ఎంత బాగుండును, మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. అవునవును అన్నాడు సేనాపతి. దాందేముంది, రోజు వ్యాహ్యాళికి ఈ వైపు వస్తే సరి అన్నాడు కపిలదేవుడు. వస్తారు సరే, అలసట తీర్చుకునేటందుకు ఇక్కడ ఓ కనకపు సింహాసనం ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు సుమంతుడు. కపిలదేవుడు ఆ మాటకి పెడర్థం తీసుకుని, కనకపు సింహాసనం మీద అంటే నీ ఉద్దేశం అన్నాడు కోపంగా. అన్నన్నా, తమరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనన్నది ఇక్కడో బంగారు సింహాసనం ఉంటే తమ అంతస్తుకు తగినట్లుగా ఉంటుంది కదా అని అన్నాడు సుమంతుడు. అలా బంగారు సింహాసనం అని సెలవివ్వండి, కనకపు అంటారేంటి? అయితే ఒకటి చేయించండి. చేయించటం ఎందుకు ప్రభు? మన యవనుడితో చెప్తే చాలుగా, జై బజరంగ బలి అని సృష్టించేస్తాడు. అవునవును, యవనా, ఏది జై బజరంగ బలి అని కనకపు, చాచా, బంగారు సింహాసనం తెచ్చియ్యి అన్నాడు కపిలదేవుడు. రాజా, కనకం అన్నా బంగారం అన్నా ఒకటే కదా, మరి కనకపు సింహాసనం అంటే మీకెందుకంత కోపము అని అడిగాడు యవనుడు. అలా అనకూడదులే కానీ నువ్వు జై బజరంగ బలి అను అన్నాడు రాజు. అలా అనటానికి ఒక దీక్ష కావాలి అన్నాడు యవనుడు. 4 తగిలిస్తే అదే దీక్ష అన్నాడు సుమంతుడు. వద్దు వద్దు, సరే, రేపు ఉదయానికల్లా ఈ చోట సింహాసనం ఉండాలి, లేకుంటే నీకు ఈసారి కారాగార శిక్ష కాదు, శిరచ్ఛేదమే అన్నాడు రాజు. మంత్రి సంతృప్తిగా నవ్వాడు. యవనుడి ఆశ నిరాశ అయింది. ఏ కానుక ఇచ్చినా తీసుకువెళ్ళి తల్లికి గర్వంగా చూపిద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడు మరో మతలబు తెచ్చిపెట్టాడు ఈ దుష్టమంత్రి. బంగారు సింహాసనం నేనెక్కడి నుంచి తేగలను రాజా అన్నాడు బేలగా. బంగారు చేపలు ఈ సరస్సు ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడి నుంచే అన్నాడు సుమంతుడు. అవును, అక్కడి నుంచే అన్నాడు రాజు వంతపాడుతూ. యవనుడు నేరక ఈ చిక్కుల్లో కూరుకుపోయాన్రా భగవంతుడా అన్నట్లు దిగాలుగా ఉండిపోయాడు. సేనాపతి, ఈ బాలకుణ్ణి పొలిమేరల్లో విడిచిపెట్టు అన్నాడు మహారాజు. చిత్తం మహాప్రభు అన్నాడు నభికేతుడు. యవనుడికి ఒళ్ళు మండి, ఈ బంగారు సింహాసనం తర్వాత ఏం తేవాలో ఇప్పుడే చెప్పేయండి మంత్రిగారు అన్నాడు. ముందిదే, ఆ తర్వాత ఏం కావాలో చెబుతాం అన్నాడు సుమంతుడు. ఇప్పుడు చెబితే శ్రమ తగ్గుతుందిగా వాడికి పాపం అన్నాడు మహారాజు. సుమంతుడు రాజుగారి చెవి దగ్గరికి వచ్చి గుసగుసలతో ఇలా అన్నాడు. మహాప్రభు, మనకి ఆ తర్వాత ఏం కావాలో తెలిస్తే కదా ఇప్పుడు చెప్పడానికి అన్నాడు. అవును కదూ అని.
ముందుది తేరా డింబక అన్నాడు కపిలదేవుడు యవనుడితో. తల్లి మాట విననందుకు తనను తాను నిందించుకుంటూ సేనాపతి గుర్రంపై కూర్చొని పొలిమేరల వైపు వెళ్ళాడు యవనుడు. యవనుడిని సేనాపతి నబికేతుడు పొలిమేరల్లో విడిచిపెట్టి వెనుదిరగబోయాడు. యవనుడు అతన్ని ఆపి, ఇదేమన్నా బాగున్నదా? నేను ఇంటికి వెళ్ళి 4 రోజులైంది. మా అమ్మ బెంగ పెట్టుకుని ఉంటుంది. కనీసం ఇంటి వద్ద దించవచ్చు కదా, ఇక్కడికి సమీపంలోనే మా ఇల్లు అన్నాడు. ఆ విషయం నువ్వు రాజుగారి వద్దే చెప్పి ఉండాలి. ఆయన నిన్నిక్కడే దింపమన్నారు. అది నా అంతటి మహాసైన్యాధ్యక్షుణ్ణి. నా అంతస్తుకి తగనిదైనా రాజుగారి మాట కాదనలేక నిన్నిక్కడి వరకు తెచ్చాను. ఇప్పుడు మీ ఇంటి దగ్గర దింపడానికి నేనేమైనా నీ సారథిని అనుకున్నావా? మరో మాట మాట్లాడావంటే నీ తల ఇక్కడే నరికి రాజుగారికి ఏ కాకమ్మ కథో చెప్పి తప్పించుకుంటాను అన్నాడు నబికేతుడు. యవనుడు చిరునవ్వు నవ్వుతూ, ఆ పని చెయ్యి. ఆ బంగారు సింహాసనం ఎక్కడుందో వెతికి తెచ్చే ప్రయాసన్నా తప్పుతుంది అన్నాడు. అందుకేగా నిన్ను విడిచిపెడుతున్నాను. ఎలాగూ కనకపు సింహాసనం మీద కూర్చునే అదృష్టం రాజుగారికి లేదు. ఆ పని కాస్త ఆయనే చేస్తాడు. మధ్యలో నా చేతులెందుకు రక్తసిక్తం అవటము అంటూ వెళ్ళిపోయాడు నబికేతుడు. యవనుడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు, ఇంటికి వెళ్ళి వద్దామా అని. అంతలోనే తనకి ఉన్న సమయం తక్కువ అని గ్రహించి అడవి మార్గం పట్టాడు. నోనూగు మీసాల యవనుడికి అసలు తన జీవితం ఏ మలుపు తిరుగుతున్నదో అర్థం కాలేదు. హఠాత్తుగా తనకి ఓ బంగారు చేప దొరకటం ఏమిటి? దాని తర్వాత వరుసగా ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పరీక్షలు ఎదుర్కోవటం ఏమిటి? ఇంత పిన్న వయసులోనే వాడిలో ఒక విధమైన వైరాగ్యం కలగసాగింది. అయితే ఇంతవరకు వాడు అనుకోకుండానే అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. అందువలనే బంగారు సింహాసనాన్ని మాత్రం ఎందుకు సాధించలేను అని మనసును దిట్టపరుచుకున్నాడు. వాడికి అంతకుముందు తనకు సహాయపడిన తాత గుర్తుకు వచ్చాడు. యవనుడిలో ఏదో ఆశ చిగురించింది. మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రయత్నిస్తే ఆ పండు ముదుసలి కనిపించి సహాయం చేస్తాడేమోనన్న ఆశ అది. దాంతో అటువైపు ప్రయాణం ప్రారంభించాడు. అలా వాడు ఆ మర్రి చెట్టు దగ్గరకు చేరుకునేసరికి అపరాహ్న వేళ అయింది. అప్పటికే అలసిపోవటం వలన యవనుడు ఆ చెట్టు నీడన ఆదమరిచి నిద్రపోయాడు. వాడికి మెలకువ వచ్చేసరికి సాయంకాలం చీకట్లు ఆవరించుకుంటున్నాయి. కంగారుగా లేచాడు. అంతసేపు మొద్దు నిద్రపోయినందుకు తనని తాను తిట్టుకున్నాడు. ముసలితాత తను నిద్రపోయినప్పుడు వచ్చి వెళ్ళాడా? అయినా తన వద్ద తరవాణి అన్నం మూట లేదుగా, అందుకని నిరాశతో వెళ్ళిపోయాడా? ఇంటికి వెళ్ళి వచ్చినట్లయితే ఎంత బాగుండేది. అమ్మని చూసినట్లుండేది. తరవాణి అన్నం మూటగట్టుకొని వచ్చి ఉండవచ్చు. అన్నం అనగానే వాడికి ఆకలి జ్ఞాపకం వచ్చింది. అంతవరకు ఆ బంగారు చేపలకి స్వచ్ఛమైన నీటి సరస్సు వేటలోనూ, తర్వాత అది రాజుగారికి సమర్పించడంలోనూ వాడికి ఆకలి గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో భయంకరమైన ఆకలి మరి. అక్కడే చుట్టుపక్కల చూశాడు. ఉసిరిగ చెట్టు ఒకటి కనిపించింది. ఆ అడవిలో అన్ని మర్రి చెట్ల మధ్య, పిచ్చి మొక్కల మధ్య ఒకే ఒక ఉసిరిక చెట్టు. ఆత్రంగా ఆ చెట్టు వైపుకి వెళ్ళాడు. చేయి ముందుకు చాచి ఒక్క ఎగిరి కొమ్మ ఉన్న ఉసిరికాయను కొయ్యబోయాడు. అంతే, తుఫాను గాలికి ఊగినట్లుగా ఆ చెట్టు విపరీతంగా ఊగసాగింది. ఆ గాలికి వాడు తిరిగి వచ్చి మర్రి చెట్లు మొదట్లో పడ్డాడు. చుట్టూ ఎక్కడా తుఫాను వాతావరణం లేదు. మర్రి చెట్టు ఊడలు కూడా కదలటం లేదు. మరి ఆ ఉసిరిక చెట్టు వద్ద మాత్రము అంత గాలెందుకు వచ్చిందబ్బా అని వాడు ఆశ్చర్యపడే లోపలే ఒక గంభీరమైన కంఠము, ఏరా బాలక, ఆకలి వేస్తుందా అని వినిపించింది. ఆ కంఠం ఎటువైపు నుంచి వచ్చిందా అని బొంగరంలా తిరిగి చుట్టూ చూశాడు యవనుడు. ఈలోగానే వాడికి ఆ కంఠము ఎక్కడో విన్నట్లు అనిపించింది. అది ఆ ముసలితాత కంఠస్వరమే. ఒక్క క్షణం ఆనందం, అంతలోనే ఆక్రోశం వాడిని పెనవేశాయి. ఆనందము ఆ తాత ఆ చుట్టుపక్కలే ఉన్నందుకు, ఆక్రోశము కనిపించకుండా ఇలా ఏడిపిస్తున్నందుకు. అంతలోనే వాడికో సందేహం, అసలది తనకు కనిపించిన తాతేనా
లేక మరెవరైనా మాయావి తనను ఏడిపించటానికి ఆ తాత కంఠస్వరం అనుకరిస్తున్నాడా? అప్పుడే వాడికి వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పిన ఓ దెయ్యాల కథ జ్ఞాపకం వచ్చింది. అదిలా ఉంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఇన్నేళ్ల ఆయుష్ అని ఉంటుందిరా కన్నా. ఒకవేళ ఆ గడువు పూర్తయ్యేలోగానే ఏ యుద్ధం వాతబడో మరో ప్రమాదం ఏర్పడో ఆ వ్యక్తి మరణించాడనుకో, అప్పుడు ఈ భూమి మీద అతనికి దేవుడు రాసిన ఆయుష్ వరకు అతని ఆత్మ అలా ఈ భూమిపైన ఉన్న శూన్యంలో సూక్ష్మరూపంలో తిరుగాడుతూనే ఉంటుంది. మనిషిగా బతికినప్పుడు వారి వారి ప్రవర్తనను బట్టి అలా మనము దయ్యాలంటాం చూడు, అవి అలా అయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే ఓ మంచి వ్యక్తి ఇలా అకస్మాత్తుగా పోయాడనుకో, మంచి దయ్యంగానే ఉంటాడు. అదే ఓ చెడ్డ వ్యక్తి అయితే చెడ్డ దయ్యం అవుతాడు కదమ్మా. అవును, మరైతే అలా దయ్యాలుగానే ఉండిపోతారా వాళ్ళు? చిన్నారి యవనుడి సందేహం. లేదురా, చెప్పానుగా, ఈ భూమి మీద వాళ్ళకి న్యాయ ప్రకారము భగవంతుడు రాసిన ఆయుష్ తీరగానే ఆ పరమాత్మలో కలిసిపోతారు. దాంతో వాళ్ళకి విముక్తి అన్నమాట. ఆ కథ జ్ఞాపకం వచ్చింది యవనుడికి. అలా అంతకుముందు అక్కడ తనని ఆ తాతని చూసిన చెడ్డ దెయ్యము ఏదైనా తాతలా మాట్లాడి తనని ఏడిపిస్తుందా అన్న సందేహము యవనుడికి కలగటానికి అది కారణం. అయితే వాడిలా సందేహంతో కొట్టుమిట్టాడుతూ ఉండగానే వాడి ముందు ప్రత్యక్షమయ్యాడు ధవళ వస్త్రధారి అయిన ముసలి తాత. ఏం బాలక, ఆకలిగా ఉందా అన్నాడు. అతనిని గమనించని యవనుడు ఇంకా ఆకాశంలో నుంచే కంఠం మాత్రమే వినిపిస్తుందనుకొని, లేదు, సరదాకి ఉసిరికాయ కోశాను అన్నాడు కోపంగా. కోపం వలదు యవనా, ఇటు చూడు, నేను నీ తరవాణి అన్నం తిన్న తాతని. అప్పుడు పక్కకి తిరిగి చూశాడు యవనుడు. అవును, ఆ తాతే, తన తరవాణి అన్నం తిని తనకు సహాయం చేసిన తాత. అంతలోనే వాడి ముఖం ముడుచుకుపోయింది. ఇప్పుడు తన దగ్గర మరి తరవాణి అన్నం లేదుగా. ఈసారి మరి తాత సాయం చేస్తాడా? ఏవనా, ఏమిటి నీ సందేహం? ఇదిగో జై బజరంగబలి అనుకో మరి అన్నాడు తాత నవ్వుతూ. జై బజరంగబలి అన్నాడు అప్రయత్నంగానే యవనుడు. మరుక్షణము యవనుడి ముందు పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం ప్రత్యక్షమైంది. యవనుడు వాటివైపు నిర్లక్ష్యభావంతో చూసి, ఆకలితో ఉన్నమాట నిజమే, కానీ ఇన్ని తింటే అజీర్తి చేస్తుంది. ఇవి కాదు నాకు కావలసింది. చేతనైతే మా అమ్మ చేసే తరవాణి అన్నం తెప్పించు అన్నాడు. అసలే తెల్లగా ఉన్న ఆ ముదుసలి ముఖము మరింత తెల్లబడింది. అది నా వల్ల కాదు, మరేదైనా కోరుకో అన్నాడు. సరే, ఇంతకుముందు నువ్వేగా మరో బంగారు చేపనిచ్చి సహాయం చేసి నాకు ఈ చిక్కు తెచ్చిపెట్టావు. నువ్వే విప్పు ఈ చిక్కుముడి అన్నాడు యవనుడు జరిగింది చెబుతూ. అయితే ఓ పని చెయ్యి, ఈ ఉసిరిక చెట్టు నుంచి ఒక కాయ కొయ్యి. ఈ ఉసిరికలో ఓ మహత్యం ఉంది. 7 రోజులు నీ శరీరాన్ని తేలికగా ఉంచి ఆకాశంలో పక్షిలా ప్రయాణించడానికి దోహదపడుతుంది. అంటే ఇది తింటే నువ్వు వారం రోజులు ఆకాశయానం చేయగలవన్నమాట అన్నాడు తాత. నేనెటువైపు ప్రయాణించాలి అని అడిగాడు యవనుడు. ఈశాన్య దిక్కుగా ప్రయాణించు. అక్కడ ఒక పెద్ద పర్వతం ఎదురైతుంది. అదే చిత్రకూట పర్వతం. ఆ పర్వత ముఖద్వారం వద్ద ఒక పెద్ద రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు. వాడి పేరు కృతకేతుడు. వాడు ఒకప్పుడు గొప్ప ఆంజనేయ భక్తుడు. కానీ వరసగా విజయ పరంపరలు వాడిలో అహాన్ని రేకెత్తించాయి. వాడు పాలించే జయపురానికి ఒకసారి దుర్వాసుని మునిమనుడైన శపితముని విచ్చేశాడు. దుర్వాసునికి 4 కోపం ఎక్కువ ఈ శపితమునికి. పేరును బట్టే గ్రహించవచ్చును కదా, ఊరికే శాపాలిచ్చేస్తూ ఉంటాడని. అలాంటి శపితముని ఆగ్రహానికి గురయ్యాడు ఈ కృతకేతుడు. ఇంతకీ కృతకేతుడు చేసిందేమీ పెద్ద తప్పు కాదు. ఈ మునికి సపర్యలు బాగానే చేశాడు. కానీ ఆ ముని భోజనంలోకి ఎలా వచ్చిందో ఒక కేశం వచ్చింది. దానితో ఆ ముని ఆగ్రహించి ఈ నగర పొలిమేరల్లోని చిత్రకూట పర్వత ముఖద్వారం వద్ద రాక్షసుడివై పరితపిస్తూ పడి ఉండు అని శపించాడు శపితముని. కృతకేతుడు అదిరిపడ్డాడు.
ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద శిక్ష అని ప్రాధేయపడ్డాడు. ఆంజనేయ భక్తుడైన ఒక బెస్త యువకుడి వల్ల నీకు శాప విమోచనం అవుతుంది అన్నాడు శపితుడు. అప్పటినుంచి కృతకేతుడు అలా రాక్షసుడిలా అక్కడ పడి ఉన్నాడు. వాడిని దాటి నువ్వు ఆ కొండ మీదకి చేరుకోవాలి. కొండ మీద ఎండి 3 వారినట్లున్న ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు రెమ్మలు 5 కోసి తీసుకుని వెళ్ళు. ఆ గట్టు మీద 4 కొమ్మలు ఉంచి 5వ కొమ్మతో వాటిని తాటించు. బంగారు సింహాసనం ఇట్టే ప్రత్యక్షమవుతుంది అని యవనుడు కృతజ్ఞతలు చెప్పే లోపలే మాయమయ్యాడు. ఆ తాత ఎవరో తెలుసుకోనందుకు తనని తాను తిట్టుకొని అంతలోనే కర్తవ్యం గుర్తుకు వచ్చి ఉసిరికాయను ఆరగించాడు యవనుడు. అంతే, వాడి శరీరము క్రమక్రమంగా తేలిపోతున్నట్లుగా అనిపించసాగింది. ఆ విధంగా యవనుడు ఈశాన్య దిక్కుగా ప్రయాణించి చిత్రకూట పర్వతం చేరుకున్నాడు. సరిగ్గా ముఖద్వారంలోనుంచి లోపలికి అడుగు పెట్టబోయాడో లేదో ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు పెద్ద శబ్దం వినిపించింది. అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు యవనుడు. మరుక్షణము వాడి ముందు ఒక భీకరాకారం ప్రత్యక్షమైంది. ఈ అరుపులకు నేను భయపడను. లే, అడ్డులే, నేను ఈ కొండపైనున్న చెట్టు కొమ్మలు కోసుకోవాలి. దాంతో నాకు చాలా పని ఉంది, అడ్డులే అన్నాడు. అదంత సులభం కాదురా డింబక, ముందు నన్ను దాటి వెళ్ళు అంటూ ఆ ముఖద్వారం అంతటా తన ఆకారాన్ని విస్తరింపజేశాడు కృతకేతుడు. ఆ ఉసిరిక మహత్తు వారం రోజులు ఉంటుందని చెప్పాడు కదా గడ్డం తాత. కాబట్టి ఎగిరి ఆకాశ మార్గం గుండా చేరుకుంటేనో అనుకున్నాడు. అది గ్రహించాడు కృతకేతుడు. డింబక, ఈ ముఖద్వారం వద్ద నేనున్నంతవరకు నీ మహత్తులేవి పనిచేయవు. రా, ధైర్యం ఉంటే నన్ను జయించి ముందుకు సాగు అన్నాడు. నిన్ను మట్టి కరిపించి సాగు చేసి మరీ సాగుతాన్రా ముందుకి అన్నాడు యవనుడు. కృతకేతుడు అందుకు బదులుగా ఒక వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వు ఆ పర్వత శ్రేణిలో ప్రతిధ్వనించింది. ఉఫ్ అని ఒక పెట్టును ఊదాడు. దాంతో యవనుడు అమాంతం వెనక్కి కొట్టుకుపోయాడు. అలా చాలా దూరం కొట్టుకుని పోయి ఉండేవాడే కానీ ముఖద్వారానికి ఆమడ దూరం వెళ్ళగానే వాడికి ఉసిరిక మహత్యం తిరిగి వచ్చింది. దాంతో గాలిలో తేలుతూ ఎగిరి ఆ రాక్షసుడి దగ్గరకు వచ్చాడు. ఒక్కసారి నేను ఊపిరి పీల్చి వదిలితేనే ఆమడ దూరంలో పడ్డావు. ఇక నువ్వు ఈ పర్వతాన్ని ఎలా అధిరోహిస్తావురా డింబక? వెళ్ళు, వెళ్ళి చెద్దన్నం మూట పట్టుకుని వెళ్ళి చెరువులో చేపలు పట్టుకో అంటూ ఎద్దేవా చేశాడు రాక్షసుడు. ఓరి వెర్రి రాక్షసుడా, నువ్వెంత గట్టిగా ఊదినా నేను వెళ్ళేది అంత దూరమే. మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వస్తూనే ఉంటాను. కారణం నీ శక్తి అంతే. కాబట్టి నువ్వు నన్నేమీ ఎద్దేవా చేయనక్కర్లేదు. అసలు మరో గడియలో చావుబోయేవాడివి. నీకెందుకు ఈ ప్రగల్భాలు అన్నాడు యవనుడు. ఆ, హతమారేది నువ్వా నేనా తేల్చుకుందాంరా అంటూ అమాంతము యవనుడిని తన పిడికిలో బంధించి నోటి దగ్గరకు తీసుకువచ్చాడు రాక్షసుడు. నిన్నిప్పుడు కరకరా నమిలి మింగేస్తాను చూడు అన్నాడు. రాక్షసుడు నోరు పెద్దది చేస్తున్న ఆ సమయంలోనే అటుగా ఎగురుతున్న గరుడ పక్షి ఒకటి రాక్షసుడి చేతిలో ఉన్నది ఏ పసుకందో అనుకొని నోట కరుచుకొని పోవటానికి రాక్షసుడి నోటి దగ్గరకు ఎగురుతూ వచ్చింది. సరిగ్గా అప్పుడే రాక్షసుడు నోరు తెరవటంతో అది వాడి నోటిలోకి సరాసరి వెళ్ళిపోయింది. అనుకోని ఈ సంఘటనకి బిత్తరబోయిన రాక్షసుడు క్షణకాలము గొంతుకు అడ్డం పడ్డ గరుడ పక్షి వల్ల గిజగిజలాడాడు. ఆ సమయంలో అతడి చేతి పట్టు తప్పింది. యవనుడు అంత ఎత్తు నుంచి క్రింద పడ్డాడు. అయితే వాడి అదృష్టం బాగుంది. బండరాతి మీద కాక మెత్తటి పచ్చిక మీద పడ్డాడు. గరుడ పక్షిని అమాంతం మింగి జీర్ణం చేసుకోవటానికి 5 గడియలు కూడా పట్టలేదు ఆ రాక్షసుడికి. వాడి దృష్టి మళ్ళీ యవనుడి పైకి మళ్ళింది. ఈలోగా యవనుడు లేచి నిల్చున్నాడు. ముదుసలి తాత చెప్పిన కృతకేతుడి కథ ప్రకారము ఒక ఆంజనేయ భక్తుడి మూలంగానే వాడికి శాప విముక్తి కలుగుతుంది. తనని మించిన ఆంజనేయ భక్తుడెవరుంటారు? అంటే తన వల్లనే కృతకేతుడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడన్నమాట. కానీ ఎలా? ఈ ప్రశ్నకి సమాధానం యవనుడికి అంతుపట్టలేదు.
వాడలా ఆలోచిస్తూ ఉండగానే కృతకేతుడు మరోసారి చెయ్యి క్రిందకు చాచి యవనుడిని అందుకోబోయాడు. నారు పోసినవాడు నీరు పోయడా అనుకొని యవనుడు బిగ్గరగా జై బజరంగబలి అన్నాడు. మరుక్షణము యవనుడి దేహ పరిమాణము లంకలో రావణుడి కొలువులో విశ్వరూపం ప్రదర్శించిన ఆంజనేయ స్వామిలా పెరిగిపోయింది. చూస్తుండగానే వాడు ఆ రాక్షసుణ్ణి మించిన ఒడ్డు పొడుగుతో ఎదిగిపోయాడు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంతో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కృతకేతుడు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోక మునిపే పిడికిలితో వాడి బుర్ర మీద ఒక్క దెబ్బ వేశాడు యవనుడు. కృతకేతుడు ఆ దెబ్బకి తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఓరి డింబక, నువ్వేదో మాయావితనంతో రూపం విశాలం చేసినంత మాత్రాన నాకన్నా శక్తిమంతుడివైపోగలవనుకోకు. నువ్వు నన్నేమి చేయలేవురా డింబక, కాచుకో, నీ అంతం సమీపించిందిలే అంటూ వికటాట్టహాసం చేశాడు రాక్షస రూపంలో ఉన్న కృతకేతుడు. యవనుడికి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. ఈ కృతకేతుడికి రాక్షస రూపం నుంచి విముక్తి కలిగించగల ఆంజనేయ భక్తుడు తను కాదు గదా అన్న అనుమానము వాడిలో తలెత్తింది. సరిగ్గా వాడలాంటి సందేహంతో కొట్టుమిట్టాడుతూ ఉండగానే రాక్షసుడు ఏమరుపాటుగా ఉన్న యవనుడిని అమాంతం ఎత్తి గిరగిరా తిప్పసాగాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు తన యావత్తు శక్తిని కూడగట్టుకున్నాడు. వాడికది జీవన్మరణ సమస్య అయే. అందువలనే పవనపుత్రుని అనుగ్రహంతో తనకన్నా బలిష్టంగా మారిన యవనుడిని ఎలాగైనా అంతమొందించాలని కృతనిశ్చయుడై కృతకేతుడు వాడి బలాన్నంతటినీ సమీకరించుకున్నాడు. అయితే అలా యవనుడిని పైకెత్తడమే వాడి పాలిట శాప విముక్తి అవుతుందని కృతకేతుడు ఊహించలేదు. యవనుడు ఈ హఠాత్ సంఘటనకు కలవరపడి తేరుకునే లోపలే మరో మార్పు జరిగింది. అది యవనుడి ఆకారంలో వచ్చిన మార్పు. ఎప్పుడైతే కృతకేతుడు యవనుడిని ఎత్తగలిగాడో ఆ మరుక్షణం నుంచే యవనుడి శరీరము క్రమక్రమంగా యథారూపంలోకి మారిపోసాగింది. దాంతో వాడు మామూలు యవనుడైపోవడంతో వీడెక్కడ క్రింద పడేస్తాడోనని భయపడుతూ ఆంజనేయ దండకం జపించే లోపలగానే తన చేతులలో అతి సూక్ష్మంగా కనిపిస్తున్న యవనుడిని చూసి కొంచెం ఆశ్చర్యపడి, డింబక, అయిందా నీ మాయారూపం పని? ఇక నిన్ను ఆరగించటం ఎంతసేపు అంటూ నోరు తెరిచాడు రాక్షస రూపంలో ఉన్న కృతకేతుడు. యవనుడు ఏం చెయ్యాలో తోచక వాడు తనని పైకెత్తగానే కృతకేతుడు జుట్టు దురకబుచ్చుకున్నాడు. ముళ్ళలా ఉన్న వాడి కేశాలు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా శక్తి కొద్దీ వాడి కేశాలను పట్టుకొని వాడి నోటికి అందకుండా తప్పించుకుంటున్నాడు యవనుడు. కృతకేతుడికి శిరోభారం ఎక్కువైపోయింది. నొప్పితో గిజగిజలాడుతూ యవనుడి పట్టు వదిలించుకునేటందుకు ప్రయత్నించాడు. దాంతో యవనుడు వాడి ప్రాణరహస్యము కేశాలలోనే ఉందని గ్రహించి ఆ ముళ్ళ వంటి శిరోజాలు తన అరచేతుల్ని కోసేస్తున్నా లెక్క చేయకుండా వాటిని పట్టి పీకసాగాడు. కృతకేతుడిలో బాధ అంతకంతకి అధికమైతోంది. యవనుడిలో ఉత్సాహం అధికమైతోంది. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. రాక్షస రూపంలో ఉన్న కృతకేతుడి జుట్టు పూర్తిగా ఊడి నేలరాలింది. దాంతో అంతవరకు ఉన్న రాక్షస రూపం పోయి కృతకేతుడు రాజదుస్తులతో యథారూపం దాల్చాడు. శపితమునికి నువ్విచ్చిన విందు భోజనంలో పడిన కేశం వల్ల నీకు కలిగిన క్లేశం నీ కేశాలు నేలరాలడంతో తొలగిపోయింది. నీవిక అహంకారం విడనాడి ఆంజనేయుని కొలుస్తూ నీ రాజ్యాన్ని న్యాయమార్గాన పాలించు అని అశరీరవాణి పలికింది. కృతకేతుడు యవనుడికి పరిపరి విధాల ధన్యవాదాలు తెలిపి తన వల్ల ఏ సహాయం కావలసి వచ్చినా నిస్సంకోచంగా తన రాజ్యానికి వచ్చి తనని కలుసుకోమని చెప్పి తన మెళ్ళోని హారం తీసి యవనుడి మెడలో వేసి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. యవనుడికి ఇక చిత్రకూట పర్వత శిఖరాగ్రానికి చేరుకోవటానికి ఎలాంటి ఆటంకము ఎదురవలేదు. ఆ ప్రదేశంలో ఒకే ఒక ఎండి మోడువారిన చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి 5 కొమ్మలే ఉన్నాయి. ఆ కొమ్మల్ని కోసుకొని వాటి నుంచి ఒక్కొక్క పుల్లనే తీసుకొని
జై బజరంగ బలి అన్నాడు యవనుడు. మరుక్షణము వాడి గాలిలో తేలుతూ ఆకాశ మార్గాన కళింగ సామ్రాజ్యం వైపు ప్రయాణించసాగాడు. కపిలదేవుడి రాజధాని నగరమైన జైపురాన్ని చేరుకునేసరికి కోడి ఇంకా కూయలేదు. నగరము రాజుగారితో సహా ఇంకా వేకువజాము నిద్రలోనే ఉంది. యవనుడు సరాసరి సరస్సు గట్టుకు చేరుకున్నాడు. 4 పుల్లల్ని ఒకచోట గుచ్చి 5వ పుల్లతో వాటిని తాటించాడు. మరుక్షణంలో మహాద్భుతం జరిగింది. తళతళ మెరిసే వజ్ర వైడూర్యాలు పొదిగిన రత్నఖచిత సింహాసనము ఆ చోట ప్రత్యక్షమైంది. యవనుడు సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకొని ఒక్కసారి ఆ సింహాసనం మీద కూర్చుంటే అనుకున్నాడు. కాని అంతలోనే వాడికి రాజమందిరం నిర్మించే వెట్టివాళ్ళకి ఆ మందిరంలో నివసించే అర్హత లేదన్నది జ్ఞాపకం వచ్చింది. అలా కూర్చోవటం ఎవరైనా చూసినా తన ప్రాణాలకే ముప్పని వాడికి తెలుసు. అక్కడ్నుంచి రాజప్రాసాదం వైపుకు వెళ్ళాడు. తెల్లవారింది. కపిలదేవుడికి యవనుడు వచ్చిన వార్త అందింది. సుమంతుడికి నభికేతుడికి కబురు వెళ్ళింది. అంతా సమావేశమయ్యారు. ఏది మా బంగారు సింహాసనం? రాజదర్పంతో అడిగాడు కపిలదేవుడు. రండి చూపిస్తాను అన్నాడు యవనుడు. అందరూ సరస్సు వద్దకు వచ్చారు. అక్కడ బాలభాస్కరుడి లేలేత కిరణాల వెలుతురుతో దగదగా మెరిసిపోతున్న రత్నాలు పొదిగిన సింహాసనం చూడగానే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు అందరూ. ఇంతలో తేరుకున్న కపిలదేవుడు, భళి యవనా భళి, ఇది నిజంగా మమ్మెంతో ఆనందపరిచింది. ఏం కావాలో కోరుకో, నా సింహాసనము రాజ్యాధికారం తప్ప అన్నాడు కపిలదేవుడు. యవనుడిలో మళ్లీ ఆశ చిగురించింది. ధన కనకరాశులు కోరతాను, అది తన తల్లికి ఇస్తాను. ఇక పేదరికంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. అంతలో ఈలోగా మంత్రి సుమంతుడు రాజు చెవిలో ఇలా గుసగుసలాడాడు. ప్రభు, వీడికేదో దైవిక శక్తులున్నట్లున్నాయి, కానీ అమాయకుడిలా ఉన్నాడు. వీడి వల్ల తమరు మరిన్ని ప్రయోజనాలు పొంది ఆ తర్వాత 4 వరహాలు పారేస్తే సరి. కపిలదేవుడికి ఈ మాటలు నచ్చాయి. కానీ అన్నీ ఉన్న అతనికి ఇంకా ఏం కావాలో తెలియటం లేదు. సరే, బంగారు సింహాసనం మీద కూర్చొని ఆలోచిద్దాం అనుకొని సింహాసనం వైపుకు అడుగులు వేశాడు. ఆ సింహాసనం మీద కూర్చోవాలని మంత్రికి ఉందాయే. అందుకే, మహారాజా, తమొక్కరే ఆ సింహాసనం మీద కూర్చుంటే ఏం బాగుంటుంది? కాకతీయ రాజకుమార్తె లావణ్యలత అసమాన సౌందర్యవతి. ఆమెను ముచ్చటగా తమ 3వ రాణిగా చేసుకుని ఆమెతో పాటు ఈ సింహాసనం పైన కూర్చొని ఈ ప్రకృతి వైభవం తిలకించడంలోనే ఉంది వైభవమంతా అన్నాడు. సింహాసనం అధిరోహించబోయిన రాజు ఆగిపోయాడు. లావణ్యలత సౌందర్యం గురించి విన్నాడు, కానీ కాకతీయ రాజు పరాక్రమాన్ని గురించి తెలిసినవాడు కాబట్టి సాహసించలేకపోయాడు. భలే భలే, ఎంత మధురమైన మాట సెలవిచ్చారు మంత్రివర్య. కానీ అది సంభవం కాదే అన్నాడు విచారంగా. ఎందుకు సంభవం కాదు మహారాజా? సైన్యాన్ని సమీకరించమంటారా అన్నాడు నభికేతుడు వీరోచితం తెచ్చిపెట్టుకుంటూ. యుద్ధం మాట అటుంచి నువ్వు వేటకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది అడిగాడు కపిలదేవుడు. నభికేతుడు పక్క చూపులు చూశాడు. మహారాజా, యుద్ధం వల్ల కాని పని అది, ఈ యవనుడి వల్ల అయ్యే పనే అన్నాడు సుమంతుడు. యవనుడి గుండెల్లో రాయి పడినట్లయింది. మళ్ళీ మరో తిరకాస. అవును యవనా, బంగారు చేపలు, సరస్సు, ఇప్పుడు సింహాసనం తెచ్చావు. నాలో ఆశలు రేపింది నువ్వే. ఇదే నా చివరి కోరిక. ఎలాగైనా సరే ఆ లావణ్యలతని నా దాన్ని చెయ్యి అన్నాడు. రాజు అంతటి వాడు బ్రతిమాలుతున్న ధోరణిలో అనగానే, వస్తువులైతే ఎలాగో తెచ్చాను, కానీ మనుషుల్ని ఎలా తేవటం? వారి ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోవాలి కదా అన్నాడు యవనుడు. లావణ్యలతకి ఇష్టమైతే నీ అవసరమేముందికా? నువ్వెలాగైనా నా ఈ చివరి కోరిక నెరవేర్చాల్సిందే, ఇక తిరుగులేదన్నట్లు అన్నాడు కపిలదేవుడు. ఈలోగా సుమంతుడు నభికేతుడి చెవిలో ఏదో చెప్పాడు. నభికేతుడు 4 భటులతో వెళ్ళాడు.
యవనుడు సుమంతుడి వైపుకు తిరిగాడు. అతని మనసేదో కీడు శంకించింది. సుమంతుడు విషపు నవ్వు నవ్వుతూ, వీడెలా చేయడో నేను చూస్తాను. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. ఈలోగా నభికేతుడు తిరిగి వచ్చాడు. భటుల మధ్య బందీ అయి ఉన్న తన తల్లిని చూసి అమ్మా అని అరిచి ముందుకు వెళ్ళబోయాడు. సుమంతుడు చప్పట్లు చెరచటంతో కొందరు భటులు అతన్ని పట్టి బంధించారు. నేనప్పుడే చెప్పాన్రా, ఆ బంగారు చేపని సముద్రంలోనే వదిలేయరా అని. విన్నావు కాదు. ఇప్పుడు చూడు, ఇది మనకి రాజుగారిచ్చిన కానుక అంది యవనుడి తల్లి దుఃఖంతో. మా అమ్మని విడిచిపెట్టండి అరిచాడు యవనుడు. మీ మాతాశ్రీని కంటికి రెప్పలా చూసుకుంటాం. నువ్వు ఆ లావణ్యలతని మాకు అప్పగించి మీ మాతాశ్రీని నీతో తీసుకువెళ్ళు. అంతవరకు ఆమె మా బందీ కాదు, మా అతిథిగానే సకల మర్యాదలు పొందుతారు అన్నాడు కపిలదేవుడు. అతనికి మంత్రి ఇంతటి పని చేస్తాడని తెలీదు. కానీ చేశాక అదే తగిన పని అనిపించింది. తల్లి మాట జవదాటితే ఇంతేరా అంది యవనుడి తల్లి. సరే, నేను లావణ్యలతను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా మా అమ్మకి ఏమాత్రం హాని తలపెట్టినా మీలో ఎవరినీ విడిచిపెట్టను, జాగ్రత్త అన్నాడు యవనుడు. రాజసంజ్ఞతో భటులు అతన్ని విడిచిపెట్టారు. అమ్మా, నీ మాటలు పెడచెవిన పెట్టినందుకు నన్ను క్షమించు. ఇక ఎన్నడూ జవదాటను అని ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరాడు. ఈసారి వీడి పని ఆఖరు అనుకున్నాడు నభికేతుడు. ఈ మూర్ఖుడైన రాజును దించటం ఎంతసేపు? రాజ్యం నాదే ఇక అనుకున్నాడు సుమంతుడు. లావణ్యలత నా భార్య అయితే కాకతీయ సామ్రాజ్యము నాదే అవుతుంది. అప్పుడిక నేను తిరుగులేని చక్రవర్తినైతాను అనుకున్నాడు కపిలదేవుడు. అడవి వైపు వెళ్తున్న యవనుడు ఈసారి ఆ తాత కనిపిస్తాడో లేడో అనుకున్నాడు. వీడిని ఆ ఆంజనేయ స్వామే కాపాడాలి అనుకుంది కొడుకు గురించి తలుచుకుంటూ యవనుడి తల్లి. మళ్ళీ యవనుడు అడవిలోని ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. వాడికి ఏం చెయ్యాలో తోచలేదు మరి. అక్కడికి రాగానే చుట్టూ చూశాడు. ఎక్కడా ఆ తాత జాడలేదు. జై బజరంగబలి అని అరిచాడు. ఊహు, ప్రయోజనం లేకపోయింది. మరోసారి అరిచాడు. ఆ అరుపు ఆ అడవి నిశ్శబ్దాన్ని ఛేదించిందే కానీ ఆ ముసలి వగ్గు మాత్రం రాలేదు. డీలా పడిపోయి ఆ మర్రి చెట్టు క్రింద కూర్చున్నాడు యవనుడు. వాడికి తెలియకుండానే గాఢ నిద్ర పట్టేసింది. నిద్ర అలసిన శరీరానికే గాని మేల్కొని ఉన్న మనసుకు కాదు. అది నిర్విరామంగా ఆంజనేయ దండకం జపిస్తూనే ఉంది. ఏ దేవుడైనా ఎంతసేపని భక్తుడి సహనాన్ని పరీక్షిస్తాడు? అందులో చిరంజీవి అయిన ప్రసన్నాంజనేయ స్వామి గురించి చెప్పాలా? నిద్రలోనే కలలో ముసలి వగ్గు మార్గం బోధించాడు. ఇక నా అవసరం ఉండదు, నీకంతా శుభమే జరుగుతుంది అని పలికి అదృశ్యమయ్యాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు యవనుడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అయితే అది కలన్నమాట. కలలో తనకు కనిపించిన ఆ తాత చెప్పిన మార్గం గుండా ప్రయాణమై కాకతీయ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అక్కడ కాకతీయ సామ్రాజ్యాధిపతి 4వ గణపతి దేవుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. అతని ఏకైక కుమార్తె లావణ్యలత స్వయంవరానికి అంగీకరించడం లేదు. తను చెప్పిన మహారాజా సంబంధాలన్నీ తృణీకరిస్తోంది. తల్లిలేని పిల్లని అల్లారు ముద్దుగా పెంచిన ఫలితం ఇది. తనక నానాటికి వయసు పైబడుతోంది. సమర్థుడైన యువకుడికి ఇచ్చి కుమార్తె వివాహం జరిపిస్తే సురక్షితంగా ఉంటుంది. కానీ తన కుమార్తె అంగీకరించడం లేదే. ఆ చింతతో అతను మదనపడుతున్న సమయంలోనే యవనుడు కాకతీయ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అతని పోలికలు, వేషధారణ బట్టి అతను ఆ రాజ్యానికి చెందినవాడు కాడని గ్రహించిన కాకతీయ భటులు యవనుడిని తమ సర్వ సైన్యాధ్యక్షుడి ముందుకు హాజరుపరిచారు. ఆయన వృద్ధుడు. యవనుడిని యక్ష ప్రశ్నలు వేశాడు. కాని యవనుడు ఒక్కటే సమాధానం చెప్పాడు. రాజు సమక్షంలోనే తను వచ్చిన పని చెబుతానని. విసిగెత్తిన సేనాధిపతి తనే స్వయంగా వాడిని మహారాజు వద్దకు తీసుకువెళ్ళాడు.
వచ్చినవాడు సామాన్యుడే, కాని కళింగ దేశం నుంచి తమ రాజు పనిగా వచ్చాడని తెలిసాక 4వ గణపతి దేవుడిలో కుతూహలం తలెత్తింది. కొలువు తీరాడు. ఆ కొలువులో రాజకుమార్తె కూడా ఉండాలి అన్నాడు యవనుడు. ఇలా తమ మహారాజు ఒక సామాన్యుడి కోసము కొలువు తీరటమే అసామాన్యమైన విషయం. అలాంటిది రాజకుమార్తె కూడా కొలువులో ఉండాలని కోరితే రాజు వెంటనే అంగీకరించడము అందర్నీ సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది. గణపతి దేవుని ఆలోచన మరో విధంగా ఉంది. యవనుడిలోని ధైర్య సాహసాలు అతడికి నచ్చాయి. అలాంటి యువకుణ్ణి తన కుమార్తె మెచ్చినా పర్వాలేదు అనే స్థితి ఆయనది. లావణ్యలత కూడా ఆసీనురాలవగానే యవనుడు తను వచ్చిన పని నిస్సంకోచంగా బయటపెట్టాడు. అది విని సభాసదులు కోపోద్రిక్తులయ్యారు. ముసలి సేనాపతి కన్నా చిన్నవాడైన మహామంత్రి వీరగజపతి వెంటనే యుద్ధం ప్రకటించాలన్నాడు. మహారాజు అతన్ని వారించి, యవనా, ఇలాంటి రాయబారిత్వానికా వచ్చావు? వెంటనే తిరిగి వెళ్ళు. ఇంకా నువ్వేదో చేవగల యువకుడివి అనుకున్నాను అన్నాడు. యవనుడు తన తల్లిని కపిలదేవుడు బందీగా చేయటం గురించి చెప్పి, నేను రాజకుమార్ని తీసుకువెళ్ళకపోతే నా తల్లి ప్రాణాలకి ముప్పు తెచ్చిపెడతాడు ఆ దుర్మార్గ చక్రవర్తి అన్నాడు. కపిలదేవుడు పాలనలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాంటి దుర్మార్గుడు పొరుగున ఉండటం క్షేమం కాదు. వాడి పీడను అణచటానికి ఇదే సరైన సమయం అన్నాడు వీరగజపతి. ఆ విషయం తర్వాత ఆలోచిద్దామని. చూడు యవనా, నీ ముసలి తల్లి కోసము నా 16 ఏళ్ల పసిడి బొమ్మని ఆ కిరాతకుడి పాలు చేయమంటావా? అది అసంభవం. నువ్వు వచ్చిన దాన్నే వెళ్ళు అన్నాడు గణపతి దేవుడు. యవనుడు నిరాశగా వెనుదిరకపోయాడు. ఆగండి అని అరిచింది లావణ్యలత. సభలో నిశ్శబ్దం. చిరునవ్వులు చిందించడం తప్ప ఎన్నడూ సభలో నోరు మెదపని రాకుమార్తె మాట్లాడటమా? ఆమెని అప్పుడే నకసిక పర్యంతం చూశాడు యవనుడు. ఎంతటి అసమాన సౌందర్య రాశి అనుకున్నాడు. యువవీరా, ఇంత దూరం వస్తే నువ్వేదో వీరుడివి అనుకున్నాను. కానీ తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు యాచనకి బయలుదేరి వచ్చావనుకోలేదు అంది లావణ్యలత ఎకసక్యంగా. యవనుడిలో పౌరుషం తలెత్తింది. ఇది యాచన కాదు, అభ్యర్థన. సరే, మీరు నా ఇష్టప్రకారం నడుచుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు అన్నాడు. నువ్వు వీరుడివే అయితే నన్ను గెలుచుకో. మా రాజ్యంలో మహావీరుడితో అంది ఎవరో చెప్పకుండా. ఈలోగా వీరగజపతి ఆమె తనని ఉద్దేశించి అన్నదనుకొని, అంటే నాతోరా కళింగవాస అన్నాడు వరమీద చెయ్యి వేస్తూ. లావణ్యలత చిరునవ్వుతో, తలపడి వీరా అంది యవనుణ్ణి చూస్తూ. యవనుడి సరదాకి పొరుగింటి రాజభటుడు పులయ్య వద్ద కత్తిసాము నేర్చుకున్నాడే కాని వీరగజపతి వలె సుశిక్షితుడు కాడు. అయినా బింకంగా సేనాని ఇచ్చిన కత్తి అందుకొని లావణ్యలత వైపు చూశాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె అతని వైపు చూసింది. యవనుడి హృదయంలో ఏదో కలవరం. వెంటనే చూపులు తిప్పుకొని జై బజరంగ బలి అంటూ వీరగజపతితో తలపడ్డాడు. వీరగజపతి యవనుడిని అవలీలగా దెబ్బతీయగలననుకుని నిర్లక్ష్యంగా పోరాడాడు. ఫలితంగా యవనుడి యుక్తితో అతని చేతిలోని కత్తి పడగొట్టేశాడు. వీరగజపతి తెల్లమొహం వేసేసరికి, మంత్రివర్య, మీరు నాకన్నా ఎంతో శక్తిమంతులు, కానీ నిర్లక్ష్య వైఖరి వల్ల దెబ్బతిన్నారు అంతే అన్నాడు యవనుడు. ఆ మాటలకి లావణ్యలత సంతోషించింది. మళ్ళీ చింతాక్రాంతుడై ఉన్న తన తండ్రితో, తండ్రి, ఈ యువకుడితో కళింగరాజ్యం వెళతాను. నా గురించి దిగులు పడవద్దు. నా భవిష్యత్తు ఇతనితోనే ముడిపడి ఉందనిపిస్తోంది. ఇతడు ధైర్యశాలే కాదు, యుక్తిపరుడు, పెద్దల ఎడ గౌరవం ఉన్నవాడు అంది. గణపతి దేవుడు చేసేది లేక యవనుడితో, ఈమెని నీ చేతిలో పెడుతున్నాను. మరి నువ్వే నా వారసుడివైతావో లేక ఆ దుర్మార్గుడికే కట్టబెట్టి మరిన్ని కష్టాలు కొని తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఇంతటితో నిన్ను వదిలిపెట్టడు, ఇంకా ఏవేవో అడుగుతాడు. అలాంటి వాడిని వదిలించుకోవటము ఉత్తమం అంటాను. నీకెంత సైన్యం కావాలంటే అంత తీసుకువెళ్ళు అన్నాడు. సైన్యం వద్దు మహారాజా,
మీ కుమార్తెను నాతో పంపండి చాలు అన్నాడు యవనుడు. గణపతి దేవుడు తన కుమార్తెకు కన్నీటి వీడ్కోలు ఇచ్చాడు. లావణ్యలతని తీసుకుని యవనుడు కళింగ రాజ్యానికి బయలుదేరాడు. కళింగ రాజధాని కోలాహలంగా ఉంది. ముచ్చటగా రాజుగారి 3వ మనువుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యవనుడు లావణ్యలతతో పాటు వస్తున్నాడన్న సమాచారము వేగుల వాళ్ళ ద్వారా అందగానే ఈ ఏర్పాట్లు మొదలుపెట్టాడు కపిలదేవుడు. ఆ రోజే రాజును చంపి రాజ్యాన్ని లావణ్యలతని దక్కించుకునేటందుకు ప్రణాళిక పన్నాడు మంత్రి సుమంతుడు. మంత్రి పన్నాగం గురించి తన చారుల ద్వారా తెలుసుకున్న సేనాపతి నబికేతుడు మంత్రికి ఎసురు పెట్టడానికి కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలో లావణ్యలతతో పాటు రాజధాని నగరంలోకి అడుగుపెట్టాడు యవనుడు. ప్రజలలో వాడో నాయకుడైపోయాడు. ఎవరి నోట విన్నా యవనుడి సాహసాలే. అవే కథలు కథలుగా వినిపిస్తున్నాయి. సరోవర తీరంలో బంగారు సింహాసనం వద్ద కళ్యాణ మహోత్సవము ఇంకా కొద్ది క్షణాల్లో జరగనున్నది. కపిలదేవుడు యవనుడితో, భళి యవనా, మాట నిలబెట్టుకున్నావు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఇదిగో నీ మాతాశ్రీ అన్నాడు. అమ్మా, నాయనా యవనా, తల్లి కొడుకుల ఆనంద పారవస్యం మధ్యలో లావణ్యలత కంఠము కపిలదేవుని శాసిస్తున్నట్లు వినపడింది. నేనేమీ దానమిచ్చే వస్తువును కాను. యవనుడు నన్ను గెలిచి ఇక్కడికి తీసుకువచ్చాడు. మీరు యవనుణ్ణి గెలిచి నా చెయ్యి అందుకోండి అంది. కపిలదేవుడు ఈ మాటలకి పౌరుషంతో సరే అని పోరుకు సిద్ధపడ్డాడు. అది చూసి సుమంతుడు తను నియమించిన వ్యక్తికి కనుసైగ చేశాడు. అదను చూసుకొని రాజుపైకి కత్తి విసిరమని. నబికేతుడు తన తొత్తుకు సైగ చేశాడు సుమంతుడిని చూపించి. యవనుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రాజు కత్తి దుయ్యగానే యవనుడు నబికుడి వరలో నుంచి కత్తిలాగి రాజు కత్తిని అడ్డుకున్నాడు. అదే సమయంలో కపిలదేవుడి గుండెల్లో సుమంతుడి గుండెల్లో ఒకేసారి బాకులు దిగబడ్డాయి. ప్రజలు హాహాకారాలు చేశారు. నబికేతుడు యవనుడిని బంధించమని తన సైనికులకు పురమాయించాడు. ఆ సైనికులతో భీకరంగా పోరాడి నబికేతుడిని కింద పడేసి కత్తి అతని మీదకు దూశాడు జై బజరంగబలి అంటూ యవనుడు. అయితే అతనికి ఆ శ్రమ అవసరం లేకుండానే నేలకు వరిగిపోతూ సుమంతుడు తన గుండెల్లోని బాకులాగి నబికేతుడి మీదకు విసిరాడు. నబికేతుడు ఒక్క కేక పెట్టి నేలకు ఒరిగాడు. కొన ఊపిరితో ఉన్న కపిలదేవుడు యవనుడిని దగ్గరకు రమ్మని పిలిచి, ఈ మంత్రి వల్ల, చెడు అలవాట్ల వల్ల చెడ్డ పనులు ఎన్నో చేశాను. నాకు తగిన శిక్ష ఇదే. ఇక ఈ రాజ్యానికి రాజుపు నువ్వే అని తల వాల్చేశాడు. యవన మహారాజుకి జై అంటూ జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. ఒక బంగారు చేప దొరికి ఎంత పని చేసిందిరా అంది యవనుడి తల్లి. నువ్వు నన్ను అడుగడుగునా తిడుతూనే ఉన్నావు గాని కృషి ఉంటే మామూలు మనుషులు మహారాజులైతారు చూసావా అన్నాడు యవనుడు. ఇంతకీ నువ్వు నాకు తెచ్చిస్తానన్న కానుక ఏదిరా అంది అతడి తల్లి. ఇదిగో మహారాణి లాంటి, ఏమిటి మహారాణి కోడలే అన్నాడు లావణ్యలతని చూపిస్తూ. లావణ్యలత సిగ్గుల మొగ్గై కాబోయే అత్తగారి కాళ్ళకి నమస్కరించింది. చిదిమి దీపం పెట్టవచ్చు, ఇంతటి తెలివి మంతురాలు నా కోడలు కావటం నా అదృష్టం అంది యవనుడి తల్లి. అమ్మలేని నాకు అమ్మలాంటి అత్త దొరకటం నా అదృష్టం అంది లావణ్యలత. జై బజరంగబడి. అత్తా కోడలిద్దరూ ఒకటైపోయారా? ఇక నాకీ రాజ్యపాలనే గతి అన్నాడు యవనుడు నవ్వుతూ. తదాస్తు అంటూ పైనుంచి దీవించాడు పండు ముసలి తాత, తన వాలాన్ని వారికి అభయం ఇస్తున్నట్లుగా ఊపుతూ. జై బజరంగబలి జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.